శాస్త్రీయ దృక్పథము లేదా సరైన దృష్టి, ఇది మనిషికి ఎందుకు, మనకి ఎలా ఉపయోగపడుతుంది? ప్రతి మనిషికి 4 రకాల జీవితాలు ఉంటాయి. 1 వ్యక్తిగత జీవితం, 2 కుటుంబ జీవితం, 3 సామాజిక జీవితం, 4 వృత్తిపరమైన జీవితం. ఒకే వ్యక్తి ఉన్నాడనుకోండి, కుటుంబం లేదు, అతని కుటుంబ జీవితం ఉండదు. కానీ వ్యక్తిగత జీవితం కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కుటుంబ జీవితం భార్య లేకపోతేనో భర్త లేకపోతే లేదనుకుంటాం, కానీ అతను అనేక మంది కలిసే జీవించాలి. కాబట్టి సామాజిక జీవితం తప్పదు. బతకాలంటే ఏదో పని చేయాలి, కాబట్టి వృత్తి జీవితం తప్పదు. ఇక 5వ జీవితం కొద్దిమందికి ఉంటుంది సమాజంలో, ఉద్యమ జీవితం అంటాం దాన్ని. అంటే ఆ వ్యక్తి తను బతకటము, తన కుటుంబంలో బతకటం, సామాజిక సంబంధాలు బతకటానికి ఏదో వృత్తి చేయటం కాకుండా ఈ సమాజాన్ని మార్చాలి, దీన్ని మంచి వైపు తిప్పాలి, అనేక మందిని కలిసి మార్పు చేయాలనే కోరిక ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి సంస్థలు, పార్టీలు, రకరకాల వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఉద్యమ జీవితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన సమావేశాలు హాజరయ్యేళ్ళందరికీ ఉద్యమ జీవితాలు కూడా ఉన్నాయి. ఈ 5 రకాల జీవితాల్లో మనకి ఎక్కడ ఏ సమస్య ఎదురైనా సరే పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన మెథడ్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. 2 అంశాలు మనిషి జీవితంలో ఏ దశలోనైనా ఏ ప్రాబ్లం ఎదురైనా పరిష్కరించుకోవడానికి పనికొచ్చేవి 2. ఒకటి ఆ సమస్యకు సంబంధించిన సరైన జ్ఞానం, 2వది ఆ సమస్యకు సంబంధించిన సరైన ఆచరణ భాగం. ఇవి 2 నిర్ణయిస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఈ 5 రకాల జీవితాల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఎదురైనా జవాబు చెప్పగలిగే సత్తా ఉన్న ఓ ఫిలసాఫికల్ సైంటిఫిక్ స్థాయి ఉన్న సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ మీద మన జన్మవిజ్ఞాన వేదిక చాలా కృషి చేసింది. కేవలం కొద్దిమంది పండితులకి సబ్జెక్ట్ చెప్పడమని కాకుండా ప్రతి వ్యక్తికి ఎలా ఉపయోగపడాలో మనం నేర్పించాలని దీని మీద కృషి చేసాం. నువ్వు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, మనం ఎటువంటి అసైన్మెంట్ ఇస్తున్నామంటే నీ వ్యక్తిగత జీవితంలో ప్రాబ్లం చెప్పండి, కుటుంబ జీవితంలో ప్రాబ్లం చెప్పండి, సామాజిక జీవితంలో ప్రాబ్లం చెప్పండి అని ప్రాబ్లమ్స్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ని మనం పరిష్కరించడానికి ఈ సబ్జెక్ట్ని వాడుకుంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకోవడానికి ఈ విద్యను వాడుకుంటున్నాం. ఈ విద్య మనం ఇప్పుడు కనిపెట్టింది కూడా కాదండి. మానవ జాతి ప్రస్థానం ఆఫ్రికా నుంచి జరిగిందని తెలుసు. 3 లక్షల ఏళ్ల క్రితం మొరాకో ప్రాంతంలో బయలుదేరింది. వాళ్ళు ఈ 3 లక్షల ఏళ్ళు జీవించడం కోసం, ఈ హోమో సెపియాన్స్ అనేవాళ్ళు జీవించడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగం కింద, ఇన్ని తరాల యొక్క సమిష్టి అనుభవంలోంచి భాగం కింద వచ్చినటువంటి విద్య ఇది. దాన్ని మనం రిఫైన్ చేసినాం, ఈరోజు వాడుకోవడానికి పనికొచ్చే విధంగా మార్చుకున్నాం అంతే. మనం కనిపెట్టింది కాదు అది. మన ముందు తరాల యొక్క సంచిత జ్ఞానం, పోగు చేయబడ్డ జ్ఞానంలోంచి వచ్చింది ఇదంతా. మొట్టమొదట మానవుడు జంతువుల్లాగానే జీవించే క్రమంలో ఆహారం కోసము, రక్షణ కోసమే కృషి చేశాడు. ఏ జంతువునైనా మీరు గమనించండి, ఈ 2 వాటికి డ్రైవింగ్ ఫోర్సెస్. తిండి కావాలా, రక్షణ కావాలా. ఇవి 2 ఉన్న తర్వాత తన సంతానాన్ని పెంచుకోవాలా. ఇవి 2 లేకుండా పెంచుకోలేవు. మనిషి కూడా అట్లే ఉండేవాడు. ఈ క్రమంలో కొన్ని పద్ధతులు అతను అవలంబించాడు. వాటి దగ్గర నుంచే మనం పరిశీలన మొదలెడతాం. ఏది చేయాలా, ఏది చేయకూడదు ఊహ ద్వారా మనిషి ముందుకెళ్తాడు. తన ఇంద్రియాలని ప్రత్యక్షంగా వాడుకోవడం ద్వారా ముందుకెళ్తాడు. ఇవి 2 ప్రకృతి సిద్ధంగా మనిషికున్న 2 మెథడ్స్. తరువాత కాలంలో తెలియని విషయం తెలుసుకోవడానికి భాషను వాడుకున్నారు. చాలా రీసెంట్ది అది. అంత కొన్ని వేల సంవత్సరాల కంటే భాషకు వయసు లేదు. అది మనం క్రియేట్ చేసుకున్న జ్ఞానం సంపాదించుకునే మార్గం. అంటే మనిషి జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రత్యక్షంగా ఇంద్రియాల మీద ఆధారపడి సంపాదించుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, లేదా ఊహించి తెలుసుకోవడం, 3వది భాష ద్వారా తెలుసుకోవడం. ఈ 3 పద్ధతులు ఈరోజు అమల్లో ఉన్నాయి. భాషకి చాలా తక్కువ వయసు ఉందని చూసాం. ప్రత్యక్షము, ఊహ మనిషి జీవితం మొదలెట్టినప్పటి నుంచి కూడా ఉన్నది. వాటి ఆధారంగానే ముందుకెళ్తా వచ్చాడు. అందువల్ల దానికి సంబంధించిన ఈ 5 రకాల ఏరియాల్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే కొంత బేసిక్ నాలెడ్జ్ సబ్జెక్ట్నే మనకు ఉండాలి. ఆ బేస్ను మాత్రం నేను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సత్యాసత్యాలు సంబంధించిన జ్ఞానం అంటాం దీన్నే. ఆ పదాలకు కూడా అర్థం మనం ఇక్కడ చూద్దాం. ముందు ఊహ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను.
మనం ఒక బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ కోసం. ఇది ప్రత్యక్షం, మన ఇంద్రియాలకు తెలుసు, మనం వెయిట్ చేస్తున్నాడు తెలుసు. అక్కడ బస్సు వస్తుంది, అతన్ని కలవడానికి మీరు ఎవరైనా వెళ్ళారు, ఎక్కడ పోతున్నావు అన్నాం. ఉదాహరణకి మా కర్నూలు బస్ స్టాండ్లో నేను అక్కడ ఉంటే నన్ను కలవడానికి నా స్నేహితుడు వస్తే ఎక్కడికి పోతున్నావు అంటే హైదరాబాద్ పోతున్నా అన్న. ఎన్ని గంటలకు చేరుతావు అన్నాడు. నేను ఇప్పుడు ఊహించే చెప్పాలి. సాయంత్రం 2 గంటలకు బస్ స్టాండ్లో ఉంటే ఇంక 4 గంటలు కలుపుకొని 6 గంటలకు హైదరాబాద్ పోతాను అన్న. ఊహించి చెప్పా పోతానని. ఆ ఊహించడానికి నాకు బేస్ అయింది, ఇదివరకు హైదరాబాద్ ప్రయాణం చేసినప్పుడు అంతా కూడా 4 గంటల సమయం పట్టింది కాబట్టి ఇప్పుడు కూడా 4 గంటలు అయ్యేటప్పటికి హైదరాబాద్ చేరుతానని ఊహించి చెప్పా. అతను నన్ను గట్టిగా నిలదీసి అడిగాడు, ఖచ్చితంగా 6 గంటలకు హైదరాబాద్లో ఉంటావా అన్నాడు. ఇప్పుడు నా భాష మారుతుంది, ఉంటానని అనుకుంటున్నాను అంట. ఇందాకేమన్నా ఖచ్చితంగా 6 గంటలకు హైదరాబాద్లో ఉంటాను అన్న. ఇప్పుడు భాషను మార్చి ఉంటాను అనుకుంటున్నాను అన్న. అంటే ఖచ్చితంగా అది ఊహ అని నా భాషలో కూడా ఎక్స్ప్రెస్ చేశాను. హైదరాబాద్ చేరేదాకా నేను ఖచ్చితంగా చేరుతానో లేదో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. భవిష్యత్తులో జరగబోయేది మనం ఏం మాట్లాడినా ఊహలు మాత్రమే. గతంలో జరిగిన దాన్ని చెప్పమన్నా కూడా ఊహలు మాత్రమే. గతంలో చెప్పేదానికి ఉండే సౌలభ్యం భవిష్యత్తులో చెప్పేదానికి లేదు. గతంలో జరిగిందని చెప్పడానికి కొన్ని ఆధారాలను బయటికి తీసి చూపించవచ్చు, భవిష్యత్తులో జరగబోయేదానికి మనం చెప్పలేము. దీన్ని కార్యకారణ నియమం అంటారు ప్రకృతిలో. ఒక కుండ తయారు కావడానికి ఏమేం కావాలని అడిగామనుకోండి, మట్టి కావాలి, కుండను తయారు చేసే సారె కావాలి, తయారు చేసే మనిషి కావాలి, మనం కుమ్మరి అని పిలుస్తున్నాం. కుండని నీకు చూపించినప్పుడు గతంలో ఏముందని మనం ప్రశ్నిస్తే ఈ 3 ఉన్నాయి ఖచ్చితంగా అని చెప్పగలం. కార్యకారణ బంధంలో అంత స్పష్టంగా చెప్పగలం. నీ చేతికి మట్టి ఇచ్చా, కుండ తయారవుతుందా అన్న, నువ్వు చెప్పలేవు. నీ చేతికి సారెనిచ్చా, కుండ తయారవుతుందా అన్న, 2 ఇచ్చా, చెప్పలేము. మట్టిని సారెని కుమ్మరాయన్ని ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు కుండ చేస్తారా అని అడిగినాం, చెప్పలేము. అందుకని భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ నీ చేతికిచ్చి ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం. ప్రజెంట్ నీ చేతికిచ్చి గతంలో ఏముందనే దాన్ని చాలా వరకు చెప్పగలం. ఇది మనిషికి ఉన్న సామర్థ్యం. దీన్నే మనం అన్ని చోట్ల వాడాలి. ప్రయాణం దగ్గర వాడినా హైదరాబాద్ చేరిన తర్వాత ఏం జరిగిందని నేను అడిగితే నేను 4 గంటలు ప్రయాణం చేస్తామని చెప్పడం ఎంత పర్ఫెక్ట్గా చెప్పగలమో, ప్రయాణానికి కూర్చున్న కర్నూలు బస్ స్టాండ్లో హైదరాబాద్ 4 గంటల తర్వాత చేరుతావా అంటే అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఇలాంటి ఊహలు మనిషికి నిత్య జీవితంలో కొన్ని 100,000 అవసరం. ఒక మెట్టు దిగాలంటే ఈ మెట్టు ఎంతో ఒక అంచనా వేసుకొని 6 ఇంచులు ఉందని అంచనా వేసుకొని కాలుని ఎంత వేగంగా దించాలో ఊహించే వేస్తాం. నువ్వు 6 ఇంచులని అంచనా వేసుకొని వేసావు, నీ ఊహలో లేకుండా అడుగుంటే ఖచ్చితంగా కాలుకి నొప్పి వస్తుంది. అట్లా 5-6 సార్లు జరిగితే మోకాలు లేచిపోద్ది. అంటే ఊహించే చేస్తాం, ప్రతిదీ ఊహించే ముందుకు వెళ్తాం. ఊహ అనేది మనిషి జీవితంలో అంతర్భాగం. ఇది తప్పనిసరిగా మనకు ఉపయోగపడే ఒక మెథడ్. నేర్చుకునే మెథడ్స్ ఏమన్నాం కదా, ఊహ ద్వారా నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఊహ ద్వారా కలిగే ఆ జ్ఞానాన్ని ఊహా జ్ఞానం అని పిలుస్తాం. ఇక రెండవది ప్రత్యక్షం. ప్రత్యక్షం ద్వారా అంటే మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు పరిశీలనకు 5 తీసుకుంటాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇందులో చర్మం అనేది జనరల్ ఇంద్రియం. మిగతా కన్ను, ముక్కు, నాలుక, చెవి అనేది ప్రత్యేకమైన స్పెషల్ సెన్స్ అంటాం. ఈ ప్రత్యేకమైన 4 సెన్సెస్ కూడా చర్మానికి ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయి. కంటి ద్వారా దృశ్యాలు, ఆకారము, సైజు, రంగు, ఎంత దూరంలో ఉన్నది, దాని కదలికలేంటి, ఇవన్నీ కంటి ద్వారా తెలుస్తాయి. కానీ కంటికి చర్మానికి ఉన్న లక్షణాలైన స్పర్శ, నొప్పి, ఒత్తిడి, వేడిమి, చల్లదనము, ఇవన్నీ చర్మానికి తెలుస్తాయి. ఈ లక్షణాలన్నీ కంటికి కూడా ఉన్నాయి. అది కాక కంటికి అదనంగా దృశ్యం ద్వారా స్వీకరించేది ఉంది. చెవి ఉంది, ధ్వనులు అనే శక్తి ద్వారా వచ్చే వాటిని స్వీకరిస్తుంది. కానీ చెవికి ఇందాక నేను చెప్పిన చర్మానికి ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నాయి. తాగితే తెలుస్తుంది, వేడి తెలుస్తుంది, చల్లదనం తెలుస్తుంది, ఒత్తిడి తెలుస్తుంది, నొప్పి కూడా తెలుస్తుంది. ముక్కుకి, నాలుగుకి నేరుగా సంపర్కంలోకి వస్తే రుచి చెప్తుంది. ముక్కు గాలిలో కలిసి ఉన్న వస్తువుల గురించి వాసన చెప్తుంది.
ఈ 4 ఇంద్రియాలు 4 స్పెషల్గా పనిచేసి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాయి. దేని నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి? వాస్తవం నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వాస్తవం అంటే ఏంటి? ఈ విశ్వంలో ఉన్న పదార్థ రూపాలు, శక్తి రూపాలు, ఇవి 2 వాస్తవాలు. ఈ విశ్వంలో పదార్థం, శక్తి తప్ప ఇక మూడవది లేదు. ఇది సైన్స్లో ఎప్పుడో తేలిపోయిన విషయం. ఎంత సైజు ఈ విశ్వం ఉందని మనం మాట్లాడితే ఈ చివరి నుంచి ఆ చివరికి దీని వ్యాసము 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 60 సెకండ్లు పోతే ఇంటూ 60 అని వేయాలి, 60 నిమిషాలు పోతే ఇంటూ 60 అని వేస్తే గంటకి ఎంత దూరం ప్రయాణం చేస్తూ వస్తుంది, ఇంటూ 24 ఇంటూ 365 వేస్తే ఎంత వస్తుందో అది కాంతి సంవత్సరం అంటే. అట్లాంటివి 10,000 కోట్లు. అది దీని విస్తారం. దాన్ని నువ్వు వాల్యూమ్ లెక్కేస్తే, ఇప్పటికి తెలిసినటువంటి యూనివర్స్ వాల్యూమ్ లెక్కేస్తే πr³ అని వేసుకోవాలి. π అంటే 3, 22/7 అంటే దాదాపు 3. r అంటే వ్యాసార్థం. వ్యాసం 10,000 కోట్లు లేదు, 5,000 కోట్ల కాంతి సంవత్సరాలు ఇంటూ 5,000 కోట్లు ఇంటూ 5,000 కోట్లు ఇంటూ కాంతి సంవత్సరం. అది దాని క్యూబ్. ఇంత పెద్ద విశ్వం, మన ఊహకే అందనంత పెద్ద విశ్వం. దీన్ని దాదాపు అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు అంతరిక్ష శాస్త్రజ్ఞులు. ఈ మొత్తంలో ఉండేది 2. ఒకటి పదార్థం, 2 శక్తి. పదార్థం రూపాలు మారుతూ ఉంటుంది, శక్తి రూపాలు మారుతూ ఉంటుంది. పదార్థం ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి పోతుంది. మన అనుభవమే. ఓ చెట్టు ఉంటుంది, నరికితే ముద్దు అవుతుంది, కాలు పెడితే బుగ్గు అవుతుంది, కాలు పెడితే నుసి అవుతుంది, ఇంకా కాలు పెడితే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. శక్తి కూడా రూపాంతరాలు చెందుతుంది. శ్రీశైలం డ్యాములో నీళ్లు మట్టం పెరిగితే స్థితిశక్తి అంటాం, నీళ్ళని కిందకి తొలిస్తే గతిశక్తి అంటాం, టర్బైన్ తిప్పితే చలనశక్తి అంటాం. అక్కడి నుంచి తయారయ్యేది విద్యుత్ శక్తి. దాన్ని తెచ్చి లైట్కి కలిపితే కాంతి శక్తి అంటాం, దాన్ని తెచ్చి ఫ్యాన్కి కలిపితే మళ్ళా చలనశక్తి అంటాం, అట్టా రేడియోకి కలిపితే ధ్వని శక్తి అంటాం. శక్తి రూపాంతరాలు చెందుతుంది, పదార్థం రూపాంతరాలు చెందుతుంది. వాస్తవం అనే దాంట్లో పదార్థం, శక్తి 2 ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాస్తవం మారుతూ ఉంటుంది. దాని అర్థం అది. ఆ కంటెక్స్ట్లో చూడాలి. అద్భుతమైన పరిశోధనలు ఫిజిక్స్లో వచ్చినాయి. ఏంటంటే ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం, శక్తి నిత్యత్వ సిద్ధాంతం అని వచ్చినాయి. ఈ మొత్తం యూనివర్స్లో, విశ్వంలో ఉన్న పదార్థము, శక్తి లిమిటెడ్, ఇంత అని ఉంటుంది. అది మారుతూ ఉంటుంది. కొత్తగా వచ్చి కలిసేది లేదు, ఉన్నది పోయేది లేదు. ఇది ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం అంటే. చాలా అద్భుతమైన ఆ సిద్ధాంతాన్ని మనం అనేక చోట్ల మనం సమస్యలు పరిష్కరించుకోవడానికి వాడతాం. నేను ఒక సమస్య చెప్తా, ఒక సోషల్ ఇష్యూ ఎట్లా పరిష్కరిస్తామని చెప్తాను. నేను మా ఊరికి ఒక అతను రిషికేశ్లో నేను గొప్ప మంత్రం నేర్చుకున్నా, నేను మంత్రం వేస్తే బంగారం డబుల్ అవుతుందని వచ్చాడు అతను నేను నమ్మాలా నమ్మకూడదు సోషల్ ఇష్యూ నాకు అది. ఈ ఇష్యూని ఎట్లా పరిష్కరిస్తామో ఈ జ్ఞానం అంతా చూడండి. మనకి ఈ జ్ఞానం ఇప్పటిదాకా వచ్చినటువంటి జ్ఞానాన్ని వాడితే చాలు. ఏం చేయాలా మేమన్నాం, మీ బంగారం అంతా ఒంటి మీద దొలవండి, ఒక గొయ్యి తీయండి, గొయ్యిలో దీన్ని పెట్టండి, మూతేస్తాం, నేను మంత్రం వేస్తా, రాత్రిపూట పూజ చేసి మంత్రం వేస్తా, తెల్లవారేటప్పటికి ఇది మొత్తం 2 రెట్లు అవుతుంది. నాకేం అభ్యంతరం అండి, బంగారం 2 రెట్లు అయితే బాధ ఏముంది? మాటి మాటికి మోడీ గారు మాకు ఉద్యోగాలు ఇట్లా, మా పనులు ఇట్లా తిట్టుకుంటున్నాం, ఎన్ని ఆపేస్తాము, మాకే బంగారం డబుల్ చేసుకొని కూర్చుంటాం. మోడీకి కూడా మంచిదే. ఇప్పుడు మన ఆస్తిపాస్తులన్నీ బ్యాంకుల నుంచి ఊడబెరికి అదానికి అంబానీకి ఇస్తున్నాడు. ఈ బాధ ఆయన కూడా లేదు, బంగారం డబుల్ చేసుకుంటే అయిపోద్ది ఆయన పని కూడా. అది నేను నమ్మాలంటే నేను చూడాలిగా. దీన్ని 3 రకాలుగా మనం పరిష్కరించే అవకాశం ఉంది. మొదటిది, ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం ప్రకారం నేను కానీ దిగితే ద్రవ్యాన్ని మనం సృష్టించలేము, నాశనం చేయలేమనేది ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి సిద్ధాంతం కాబట్టి, ఆల్రెడీ నిరూపించబడ్డ సిద్ధాంతం కాబట్టి, ఇతను బంగారాన్ని డబల్ చేయటం అసాధ్యం, జరగనే జరగదు. వీడు మనల్ని బురిడి కొట్టించడానికి వచ్చాడని తేలిపోద్ది. అక్కడే పరిష్కరించవచ్చుదా. అతను కొన్ని కండిషన్స్ చెప్పాడు. నేను మంత్రం వేసేటప్పుడు మీరు ఉండకూడదు అన్నాడు. మనకు అనుమానం రావాలి. నేను మంత్రం వేసే రేపటికి డబుల్ అవుతుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 4 గంటలకు గొయ్యి తీసి చూడాలా అన్నాడు. 4 గంటలు ఎందుకంటే ఏదో బస్సు రైలు ఎక్కి పారిపోవడానికి అని మనకు అనుమానం రావాలి. ఈ 2 అనుమానాలు రాకుండా బంగారం పోగొట్టుకున్నది ఇంతమంది తెలుసు నాకు.
ఇప్పుడు నా విద్య తెలుసాను వాళ్ళకి బంగారం పోగొట్టుకోరు. అందుకు ఉపయోగపడుతుంది నేను చెప్పే విద్య. ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం మనిషి యొక్క జ్ఞానంలో భాగం, సరైన జ్ఞానంలో భాగం. ఈ సిద్ధాంతాన్ని నువ్వు అప్లై చేయగలిగితే ఇతను బంగారం డబుల్ చేసే సమస్య లేదు, ఇతను మోసం చేయడానికి వచ్చాడు నీకు అర్థమవుతుంది. తాటాకులు గట్టి పంపిస్తావు. ఒకవేళ వాడు ఒత్తిడి చేశాడనుకో, నేను తయారు చేయగలనని రెండవ స్టెప్కి వస్తాం. ఇది ప్రయోగం అంటాం దీన్ని. ప్రయోగం అనగా ఒక జరిగిందన్న పనిని తిరిగి చేసి చూపించడమే. పెద్ద డెఫినేషన్ లేదు దానికి. ఒక ప్రతిపాదన, ఒక ఆలోచన, ఒక నమ్మకము, ఇది సరైంది అని తేలాలంటే చేసే పనినే ప్రయోగం అంటాము. ఫలితం పేరు నిరూపణ, పని పేరు ప్రయోగం. ఇప్పుడు ప్రయోగం చేద్దాం, పెద్ద మనిషి అంటాం. నేను ఉంగరం ఇస్తా, గొయ్యి దిద్దాం, బంగారు ఉంగరం పాతి పెడదాం, నువ్వు నా ఎదురుగా మంత్రం వేయాలా? నాకు నమ్మకం ఉండాలి కదా. నువ్వు పాతిపెట్టి మమ్మల్ని పక్కకి వెళ్ళమని నువ్వు ఒక్కడవే మంత్రం అయితే ఉంగరం తీసుకొని జేబులు వేసుకుంటావో నాకు అనుమానం వస్తుంది కదా. నా అనుమానం తీర్చే బాధ్యత కూడా నీదే కదా. కాబట్టి నా ఎదురుగా మంత్రం వేయి, రేపొద్దున నా ఎదురుగా గొయ్యిది 2 ఉంగరాలు అయితే ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటా. దానికి అప్లై చేస్తామట్లు. ప్రయోగం అంటే అది. ప్రయోగం అనగా చేసే మనిషి ఉండాలి, చూసే మనిషి ఉండాలి, ఎక్కడ చేస్తున్నామో తేలాలి, ఎప్పుడు చేస్తున్నామో తేలాలి. ప్రయోగం చేయడం, చూడటం ఇద్దరు ఒకరే ఉండొచ్చు ఒక్కోసారి. కాబట్టి ప్రయోగం చేసే మనిషి, చేసే చోటు, చేసే టైం, ఈ 3 ఫిక్స్ కాకుండా ప్రయోగం జరగదు. మనం ఎప్పుడు ప్రయోగం అని మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ మనం అని ఫిక్స్ చేయాల్సిందే. గతంలో జరిగింది ప్రయోగం చేసి చూపించానంటే దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం చేయగలము అంటేనే దాని అర్థం. అది నిప్పుకు కాల్చే గుణం ఉన్నది అని నాకు నిన్న తెలిసిందని మీరు ప్రకటిస్తే ఇప్పుడు ఇక్కడ మనం చేయగలమా లేదా అని క్వశ్చన్ వేసుకోవాలా. ఎస్ చేయగలమనంటే ప్రయోగంలో తెలుసుకోవచ్చు దాన్ని. ప్రయోగములో ఆ ప్రతిపాదన తప్పని తేలాలన్నా ఒప్పని తేలాలన్నా ప్రయోగం ఒకటే. ప్రయోగం అయితే మారదు. మనం ఆ ప్రయోగాన్ని గురి చేసి చూస్తే అది 2 ఉంగరాలు అయితే చాలా సంతోషం, అతను ఇచ్చిన ప్రతిపాదన కరెక్ట్ అని తేలింది. ఇందులో ఏ మ్యాజిక్ ట్రిక్కులు లేవని మనం నిరూపణ చేసుకొని దాన్ని స్వీకరించి మనం ప్రపంచానికంతా మేలు చేయడం సాధ్యమవుతుంది. 100 నోబెల్ ప్రైజులు రావడానికి పనికొచ్చేంత పరిశోధన అవుతుంది. అది చిన్నది కాదు. అది అంత పెద్ద పరిశోధనలు. ఇప్పుడు మన వాళ్ళు కొన్ని అట్లాంటి విపరీతంగా క్లెయిమ్ చేస్తున్నారు. ఊరికెందుకురా క్లెయిమ్ చేస్తారు? మీరు ప్రయోగం చేయండి, ప్రూవ్ అయితే పట్టుకెళ్దాం ప్రజలకందరికీ. భారతదేశం యొక్క కీర్తిని ఇనుమడింపు చేద్దామంటున్నా. ఈ పెద్ద మనుషులు నేను ఇదే చెప్తున్నా. ఏదన్నా కొత్తది కనిపెట్టగానే పెద్ద మనిషి వచ్చి మా మత గ్రంథంలో ఉందంటాడు, మా బైబిల్లో ఉంది, మా ఖురాన్లో ఉంది, మా వేదంలో ఉందంటాడు. నాకేంటంటే అభ్యంతరం? ఉంటే సంతోషమే కదా. అలా సంతోషపడే వాళ్ళు మొదటిని నేను. ఎక్కడుందో చూపించండి భయ్, చూపించి చేయండి. అది ఇంకా చేయకుండా ఎన్నెన్ని ఉన్నాయో చెప్పండి. చేసిన దాంట్లో నా దగ్గర ఉందని మీరు అనేకంటే కూడా అందుకంటే ఉత్తమమైన మెథడ్ నేను చెప్తున్నా. ఇంకా ఏమేమంటే చెప్పబడకుండా లోపల దక్కుని ఉన్నాయో బయటికి తీయండి. అవన్నీ చేద్దాం. ఒక 50-100 నోబెల్ ప్రైజులకు అప్లై చేసి చేద్దాం. మన పరిస్థితి ఎట్లుంది అసలు? సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత మన దేశంలో నివసిస్తూ ఉన్న ఫిజికల్ సైన్సెస్లో మరొక్కడికి కూడా నోబెల్ ప్రైజ్ రాలే. 90 ఏళ్ళు అయింది. ఏంది దుస్థితి మనకి? అది బోస్టన్ అనే సిటీ ఉంది అమెరికాలో. 18 యూనివర్సిటీలోనే ఒక యూనివర్సిటీకి 10 మందికి తక్కువ లేకుండా నోబెల్ లారెట్స్ ఉన్నారు. ఈ దుస్థితి పోతుంది కదండి. మీ వేదాల్లోంచి, ఖురాన్లోంచి, బైబిల్లోంచి పీకండి బయటికి. మొత్తాన్ని ప్రూవ్ చేసి వేసేద్దాం జనం మీద. 50-100 తెచ్చుకొని ఒకేసారి పోయి నోబెల్ ప్రైజులు అని నేను సలహా ఇస్తా. అందుకే విద్యను జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రయోగం అంటే ఏందో నీకు స్పష్టత ఉండాలి. ప్రకటించిన దానిని, ఆ పనిని చేసి చూపించటమే ప్రయోగం అంటే. ప్రతి ప్రయోగానికి జనరల్ కండిషన్స్. చేసేవాడు చూసేవాడు ఉండాలి, చేసే ప్లేస్ ఉండాలి, చేసే టైం ఫిక్స్ అవ్వాలి. స్పెషల్ కండిషన్లు ప్రతి ప్రయోగానికి ఉంటాయి. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది అనేదాన్ని ప్రయోగం చేయాలంటే దానికి ఉన్న స్పెషల్ కండిషన్ ఏంటంటే చేతికి ఏ తొడుగు లేకుండా నిప్పును పట్టుకోవాలా. మొదటి స్పెషల్ కండిషన్. రెండవది కనీసం 5 సెకండ్లు పట్టుకోవాలా. అటు తాకి తీసేస్తానంటే కుదరదు. 5 సెకండ్లు చేతిలో పెడితే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా కాలుస్తుంది, నిప్పు కాలుస్తుంది. నిప్పు అనే వాస్తవం యొక్క లక్షణం ఏందన్న? నిప్పుకు కాల్చే గుణం ఉన్నది అన్న. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా. దీన్ని, ఈ రకమైన జ్ఞానాన్ని ఏమంటారంటే
సత్యం సార్వత్రికం అంటాం. ఇది సరైన జ్ఞానం. ఒక వాస్తవాన్ని నీకు చూపించినప్పుడు ఈ వాస్తవానికి సంబంధించిన సరైన జ్ఞానం ఏందన్నాం. నిప్పు అనే దాన్ని చూపిస్తే ఈ నిప్పుకి కాల్చే గుణం ఉన్నది, ఇది సరైన జ్ఞానం. ఎవరైనా కాలదు నాకు ఈ నిప్పుతో అనొచ్చు, వాళ్ళ ఇష్టం. కాలదు అనే వాళ్ళని, కాలుతుందనే వాళ్ళు ఇద్దరిని పట్టుకొచ్చి వాళ్ళ చేతులు నిప్పు పెట్టి చూడాలి. ఇప్పుడు ఏమంటారో చూడాలి. కాలదనే వాడికి కూడా కాలుతుంది, అది వాస్తవం యొక్క లక్షణం. అది ఇప్పుడు ఆ కాలదనేవాడు ఏమనాలి? నేను కాలదు అనుకున్నాను కానీ కాలుతుందని ఒప్పుకోవాలా, అక్కడికి రావాలి అతను. ఇంత ముందున్నది నమ్మకం, నిప్పు కాలుతుంది కాలదు, రెండు నమ్మకాలే, రెండు అభిప్రాయాలు, రెండు ఆలోచనలు, రెండు ప్రతిపాదనలు, ఎటు పిలిచినా ఒకటే. ఈ రెండు ప్రతిపాదనలో నిప్పు కాలడమో కాలకపోవడం ఏదో ఒకటి జరగాలి. రెండు జరగడం కుదరదు. ఒక వాస్తవం గురించి సరైన జ్ఞానం ఒకటే ఉంటుంది, రెండు. ఈ రెండు నమ్మకాలని పరీక్షగా పెట్టాను నేను. పరీక్ష పెట్టినప్పుడు కండిషన్ ఏంటంటే ఇద్దరు చేతులు పెట్టండి. కాళ్ళకంటే ఇద్దరికి ఉందనుకో నిప్పు కాల్స్తుంది నిర్ణయిద్దాం, ఇద్దరికి కాలిందనుకో నిప్పు కాలుస్తుంది నిర్ణయిద్దాం అని ఒప్పందం తీసుకుని ఇద్దరిని చేతులు పెట్టించా. ఇద్దరికి కాలింది. అప్పుడు కాలదనే వాడు ఏం చేయాలి? నేను పొరపాటును కాలదని నమ్మినాను, నా నమ్మకం తప్పని తేలిందని ఒప్పుకోవాలి. ఏం తేలిందో దాని దగ్గరికి రావాలి. ఈ పద్ధతిలోనే మానవ జాతి 3 లక్షల ఏళ్ళు ప్రయాణం చేసింది. హ్యూమన్ జీవితం ఇట్టే నడుస్తుంది. ఏది తేలుతో దాన్ని స్వీకరిస్తుంది. ఆకలి అయిందో కాయం తిన్నాడు, ఆకలి తీరింది. ఈ కాయలు తింటే ఆకలి తీరుద్దని తీర్మానం చేశాడు. ఒక కాయ తిన్నాడు, ఆకలి, చచ్చిపోయాడు. వాడు గన్నేరుకాయ తిన్నాడు, చచ్చిపోయాడు. ఇంక వాడు తేల్చేది ఏమి లేదు. పక్కన ఉండేటోళ్ళు తేల్చుకున్నారు ఈ కాయ తింటే సస్తారని. ఇంక మిగతా వాళ్ళు తినకుండా ఊరుకున్నారు. ఇట్లే కదా మానవ జాతి నేర్చుకుంది. ఇప్పటికీ కూడా ఇట్లే కదా నేర్చుకోవాలా. ఎప్పటికైనా నేర్చుకునే మెథడ్ అయితే మారదు. ప్రాక్టికల్గా ఇంద్రియాల ద్వారా అనుభవించి చూసి ఏమొస్తే దాన్ని స్వీకరించినారు. దీన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఆ ప్రత్యక్ష జ్ఞానంలో సరైన జ్ఞానాన్ని సత్యమని పిలుస్తాం. అది సార్వత్రికం అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇలానే ఉంటుందని అర్థం. ఇప్పుడు ఈ నిప్పు కథ దగ్గరికే మళ్ళొద్దాం. నిప్పు కాలదనుకునేవాడు కూడా కాలింది. ఈడు బయటికి వెళ్ళి మళ్ళీ నిప్పు కాలదని ప్రచారం చేశాడు. దాని పేరు మూఢనమ్మకం. నమ్మకం అంటే ప్రయోగానికి ముందు ఒక విషయం మీద దేవుడి అభిప్రాయం ఆడుకుంటుంది, దాని పేరు నమ్మకం. ప్రయోగం పూర్తయినాక ఏదైతే తేలుతుందో దాన్ని స్వీకరించకుండా దానికి భిన్నమైన దాన్ని ఎత్తున పెట్టుకుంటే మూఢనమ్మకం. పప్పు తింటే చీము పడుతుంది, మూఢనమ్మకం. ఎందుకని? పప్పు తినడానికి చీము పట్టడానికి సంబంధం లేదు కాబట్టి. నెత్తన బల్లి పెడితే చస్తారో, భుజాల మీద పడితే రాజులు ఇస్తారు, పొట్ట మీద పడితే కడుపు నొప్పి వస్తుంది అని రాసి ఉంది బుక్లో. బల్లి పడే శాస్త్రం దాని పేరు. ఆ శాస్త్రంలో రాసి ఉంది. అది కూడా శాస్త్రం అనే పేరుతో నడుస్తుంది మన దేశంలో. ఇప్పుడు నాకు ఆ శాస్త్రం గురించి గొడవలే. ఇప్పుడు నేను ప్రయోగం చేసిన బల్లిని పట్టుకొచ్చా. నేను ఎత్తని పెడితే నువ్వు సావాలి. ఎంత ఈజీ మనుషులను లేపేయడం. ఈ పాకిస్తాన్ వాడితో చైనా వాడితో గొడవ వచ్చిందని ఈ రక్షణ వ్యవస్థకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనకు బొబ్బ లేకుండా చేసి, మనకు ఆరోగ్యం లేకుండా చేసి ఈ తిప్పలన్నీ ఎందుకు? మోడీ సాబ్ బల్లులు పట్టుకొద్దాం, నెత్తని పెడదాం పోయి. చైనా వాళ్ళని ఎత్తున్నాను, పాకిస్తాన్ ఎత్తున్నాను. ఇట్లా ఎందుకు ఆలోచించడం? ప్రూవ్ అయితే అట్టే చేయొచ్చు. ఇప్పుడు నువ్వు బల్లిని ఎత్తున పెడితే సావడంలా, భుజాలు పెడితే రాజులు రావడంలా, పొట్ట మీద కడుపు నొప్పి రావడంలా తేలిన తర్వాత కూడా బల్లిని ఎత్తున పెడితే చేస్తారని నువ్వు నమ్మితే మూఢనమ్మకం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకము, నమ్మకాలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రయోగమే ఇంకా జరగలేదు కాబట్టి అది తప్పు పనడం మనం చేయకూడదు. ప్రయోగం ద్వారా తేలిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇది తప్పు అని తేలింది, దాన్ని స్వీకరించకూడదు. ఇది ఒప్పు అని తేలింది, ఇది మనం నెత్తన పెట్టుకోవాలా. దీన్ని ప్రయోగం చేయడానికి మేము 1968లో, అంటే నేను మెడికల్ కాలేజీలో కర్నూలులో చేరిన సంవత్సరంలో ప్రయోగం చేశాం. ఈ ప్రయోగం రిలవెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. నేను సత్యం ఎంత బలమైందో చెప్పడానికి మీకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. కర్నూలు సెంటర్లో కిడ్స్ వరల్డ్ అని ఒక పార్క్ దగ్గర మీనాక్షి లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉంది. మేము చదువుకున్నప్పటి నుంచి ఉంది అది. ఈ లాడ్జి ముందు ఒక బొమ్మ పెట్టున్నారు, హస్తం బొమ్మ. ఈ ఇందిరాగాంధీ వాళ్ళ హస్తం కాదు ఇది, అప్పుడు వాళ్ళకి ఇంకా అవధుడే. హస్త సాముద్రికుడి హస్తం, కింద పండితుడి పేరు రాసి ఉంది. రూమ్ నెంబర్ 101లో
ఈ పండితుడు ఉన్నాడు, చెయ్యి చూసి భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఈ గీతాలను బట్టి చెప్తాడని రాసింది అక్కడ. నాకు అప్పుడు స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ 1500 వచ్చింది, జేబులో పెట్టుకొని ఉన్నా. లోపలికి వెళ్ళినాం, 4 ఫ్రెండ్స్మి, నమస్కారం పెట్టినాం ఆయనకి. తమరేనండి హస్త సాముద్రికులు అంటే నేనే అన్నాడు. మీరు ఇట్లా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తారని బయట రాసింది కరెక్టేనా అంటే కరెక్టే అన్నాడు. ముందు తేల్చుకోవాలి కదా, అతను అవునో కాదు తేలాలి, చెప్తాడులేదు తేలాలి. కరెక్టే అన్నాడు. మీరు చేతులు చూసే చెప్తారా, చేతి ముద్రలు చూసి కూడా చెప్తారా అని అడిగాను. నేనేమనుకుంటున్నాను, సామాన్యుని అనుకుంటున్నాను అన్నాడు. మేము అట్లా అనుకోలేదు నాయన, మీరు ఎంత గొప్ప వాళ్ళు కింద రాసి ఉంది. నేను రిషికేశ్లో 5 ఏళ్ళు ట్రైనింగ్ అయినా, సామాన్యునే, చేతి ముద్రలు చూసి కూడా చెప్తా అన్నాడు. రైట్ మహాన్ బాబు కరెక్టే అని జేబులోంచి 10 ముద్రలు బీకినాం. అన్ని నెంబర్లు వేసుకున్నాం, అందరి పేర్లు రాసుకొని నా దగ్గర పెట్టుకున్నా. ఒక ముద్రకి ఎంత అంటే అన్న 50 రూపాయలు అన్నాడు. ఆ కాలంలో 50 అంటే మామూలు నెల బతుకుతాం, అయినా రిస్క్ తీసుకున్నాం. 500 పెట్టా, 10 చేతులు పెట్టా. మేము 4 కూర్చున్నాం. 2 ప్రశ్నలు వేస్తాం. ఈ ముద్రలకు సంబంధించిన గతం చెప్పాలి, 2. ఏ చేతి ముద్ర ఆడవాళ్ళది, ఏది మగవాళ్ళది, ఎవరికి పెళ్ళి అయింది, ఎవరికి కాలే, ఈ 2 చెప్పు చాలు అన్న. ఎంతసేపట్లో చెప్పచ్చు అండి? 1 ఆడ, 2 మగ, 3 ఆడ, ఇటు చెప్పచ్చు. గబ 10-20 సెకండ్లు అయిపోద్ది. ఆయన ఆలోచిస్తున్నాడు, ఇట్లా అంటాడు, తలకాయ తిప్పుతుడు, చేతులు తిప్పుతుడు. 5 నిమిషాలు గడిచింది, కూర్చున్నాం. మాకేం పెట్టా, 500 పోతాయి, పోతే తెలుసుకుందాం ఈ కథ అని కూర్చున్నాం. ఆయన 5 నిమిషాలు అయినా కూడా చెప్పటంలా, ఇది భవిష్యత్తుకు సంబంధించింది, గుచ్చుకోను అనేది. జరిగేదాకా నువ్వు చెప్పలేవు దాన్ని. ఆ నాలెడ్జ్లో ఇరక్కపోయినాడు ఆయన. ఆయన చెప్పలేడు. ఇప్పుడు నేను ఈ క్షణంలో ప్రపంచాన్ని మొత్తాన్ని ఛాలెంజ్ చేయగలను ఈ ఒక్క ప్రశ్న మీద. ఈ టీవీలకు ఎక్కి అడ్డుగోలుగా అరిచేటోళ్ళు కాదు మాట్లాడేది. నా దగ్గరికి రాండి, మీకు ఎవరికైనా ధైర్యం ఉంటే. 800 కోట్ల మందికి నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఈ ఒక్క ప్రశ్నకి కరెక్ట్గా జవాబు చెప్పండి. జన విజ్ఞానికి 5 లక్షలు ఇస్తుంది మీకు, ముందు రెడీ ఉంది డబ్బులు. 5 లక్షలకి ఎవడు వస్తారంటవా? అమెరికాలో జేమ్స్ ర్యాండీ 6 కోట్లు పెట్టున్నాడు, అది కూడా ఇప్పిస్తాం. కొలంబోలో స్టేట్ బ్యాంకులో అక్కడ పెట్టినందుకు 20 లక్షలు, 80 కోవూరు, అది కూడా ఇప్పిస్తాం. రాండి, మీరు ఎవరు వస్తారో రాండి. మరికి బయట చిందులు దొక్కడం కాదు భయ్ మీరు చేయాల్సింది. మాలాంటి వాళ్ళతో రాండి, పోటీ పడండి మీరు మా జన విజ్ఞానం వెతుకుతాం. ఎవడో చెప్పలేడు ఈ ప్రశ్నకి జవాబు. అంత బలం ఉంది సబ్జెక్టు మా దగ్గర, మీరు దాన్ని చెప్పలేరు. అప్పుడు నేను ఏమన్నానంటే, స్వామి మీరు చెప్పలేకపోయారు, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి ఏం జరుగుద్దో నేను చెప్పగలను. నేను చెప్పలేకపోతే 500 ఇస్తా. నేను ఇంక జన విజ్ఞానం గురించి మాట్లాడను, నేను చెప్పలేకపోతే. అది కానీ నేను కరెక్ట్గా చెప్పగలిగితే నువ్వు ఇంక బిచాన్ని ఎత్తేసుకొని పోవాలని కండిషన్ పెట్టిన. ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు రాస్తున్న కాగితం మీద రేపు ఉదయం ఏం జరుగుతుందో కాగితం మీద రాశా, కవర్లో పెట్టి సీల్ చేశా. దీన్ని తీసుకెళ్ళి కింద మేనేజర్ దగ్గర పెట్టాం. ఇద్దరం చెరో తాళం వేసుకున్నాం ఆ బీరువాకి. ఆయన ఒక తాళం, నేను ఒక తాళం. ఉదయం 10 గంటలకు రెడీగా వచ్చా నేను. ఆయన కాసుకొని ఉన్నాడు. ఏం జరగద్దో దాంట్లో రాశానో జరగాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, సుబ్బరావు అని. 10 గంటలకు మేము ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినాం. కరెక్ట్గా 10 నిమిషాలకి ఈ సుబ్బరావు చేతిలో నిప్పు కనికి పెట్టా. 2 సెకండ్లు కానీ కాలేదని కింద పారేశాడు. ఇప్పుడు తెరువు స్వామి బీరువా అన్న. ఇద్దరం తెరిచినాం. మేము సీల్ చేసి పెట్టిన కాగితంలో ఏమి రాస్తుందంటే, సుబ్బరావు అని ఆయన చేతిలో నిప్పు కనుక పెడితే అమ్మో నొప్పిని కింద పడేస్తారని రాసింది. 2 ఎవడొస్తారో పోటీకి మాతో. పైపైన మాటలు మాట్లాడితే కాదండి, శాస్త్రీయమైన పరిశీలనకి స్క్రూటినీకి రావాలి ఎవడైనా. అందుకనే బయట టీవీల్లో దిక్కుమాల డిబేట్లకు మేము రాము. ప్రయోగం పద్ధతిలో జరపడానికి రాండి, ఎవరిచ్చినా మేము స్వీకరిస్తాం. ఇలాంటి ఇంకొక అనుభవం కూడా మాకైంది. నేను ఒకసారి విజయనగరంలో మా కృష్ణాజీ గారి కుమార్తె పెళ్ళినప్పుడు వెళ్తే అక్కడికి ఒక ఫోన్ వచ్చింది నాకు, గుంటూరు నుంచి. పేరు కూడా చెప్తున్నా, పూర్ణ మోహన్ ఆయన పేరు. నేను జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు అన్నాడు. రైట్ సార్ అన్న. నేను మామూలుగా నంబర్లో తెత్తను, ఎందుకో ఎత్తిన ఆ రోజు. మీరు జ్యోతిషం శాస్త్రమని ప్రూవ్ చేస్తే 6 కోట్లు ఇస్తామన్నారట కదా అన్నాడు. సడన్గా గుర్తు రాలి వెంటనే, ఒక అర్ధ నిమిషానికి గుర్తు. అవునవును, నిజామాబాద్లో ప్రోగ్రామ్ మేము పెట్టినప్పుడు నేను ఇట్లనే ప్రకటించినా అన్న. నేను ప్రూవ్ చేస్తాన్నాడు ఆయన. 6 కోట్లు ఇప్పిస్తారా అన్నాడు. ఖచ్చితంగా ఇప్పిస్తా అన్న. అర్ధగంటకి ఆయన ఫ్రెండ్ పాల్కోల్ నుంచి ఇంకొక అతను ఫోన్ చేశాడు, శశిమౌళి. ఈయన పూర్ణమోహన్, ఆయన శశిమౌళి. నేను కూడా ఇంప్లీడ్ అవుతా అన్నాడు. ఇదేదో కోర్టు కేసులాగా ఇంప్లీడ్ కాండి అన్న.
అయితే ప్రూవ్ చేయటం అనగా ఏమీ మాట్లాడుకున్నవారు అన్నాను. నేను నా మిత్రుడు సురేంద్రబాబు అని, మానవ వికాస్ వేదిక సాంబశివరావు అని, ఒంగోలు నుంచి ఇంకొక ఆయన మా మిత్రుడు ఉన్నాడు వెంకట సుబ్బయ్య అని, నలుగురు చేరినాం మేము. వాళ్ళు 10 మంది వచ్చారు. కూర్చున్నాం, 2 సిట్టింగులు వేసుకున్నాం మేము. గుంటూరులో సిట్టింగు, విజయవాడలో సిట్టింగ్ వేసుకొని కండిషన్స్ మాట్లాడుకున్నాం. ప్రూవ్ చేయటం అనగా ఏమి, మేమేమి డేటా ఇవ్వాలా, మీరు ఏం చెప్తారని అడిగాం. పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్లేస్, ఈ 3 మీరు ఇవ్వాలన్నారు. రైట్, మరి మీరు ఏం చెప్తారన్నాం. మా గ్రంథాలు సామాన్యమైన అనుకున్నారా మీరు? 64 చెప్తాం మేమన్నారు. అమ్మ 64 అయితే మేము పరిశీలించడం కూడా కష్టమే, కొంచెం తగ్గించకూడదా అని అడిగినాం. 13కి దించాం. వాళ్ళు ఏం చెప్పాలంటే ఆడమగ చెప్పాలి, పెళ్ళి ఏందో లేదో చెప్పాలి. మేమేం చెప్పాం, ఊరికి పుట్టిన తేదీ, సమయం, ప్లేస్, ఇంకేం చెప్పాం మేము. కరెక్ట్ చెప్పాలని, ఒకటి కూడా తప్పు లేకుండా. ఆడమగో, పెళ్ళి ఏందో లేదో, ఒకటో పెళ్ళామో రెండో పెళ్ళామో చెప్పాలా, వాళ్ళు విడాకులు తీసుకున్నారో కలిసి ఉన్నారో చెప్పాలా, పిల్లలు ఎంతమందో చెప్పాలా, వాళ్ళ వయసులు చెప్పాలా, వాళ్ళు స్త్రీ పురుషుల్లో చెప్పాలి, ఇల్లు ఉందో లేదో చెప్పాలా, కారు ఉందో లేదో చెప్పాలా, మేజర్ యాక్సిడెంట్స్ జీవితంలో ఏమన్నా జరిగినామో చెప్పాలా. ఈ మొత్తం ఒక్కడు కూడా తప్పు లేకుండా మేము చెప్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. మేము ఊరుకోలే, అగ్రిమెంట్ రాసుకున్నాం బాండ్ పేపర్ మీద. అగ్రిమెంట్ ఇవన్నీ రాసుకుంటూ అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇక మేము మా తరఫున సంతకాలు పెట్టినాం. మొదట నేను సంతకం పెట్టా, తర్వాత ఇతరుల సంతకాల కోసం పంపించా. వచ్చి నీ కాగితాలు, వాళ్ళు సంతకాలు పెట్టాలా. ఇదంతా సంతకాలు పెట్టిన తర్వాత బహిరంగంగా ఒక టీవీ చర్చ పెట్టి షూట్ చేయాలి. దీనంతా ప్రూవ్ అయితే, జ్యోతిషం శాస్త్రం అని ప్రయోగం ద్వారా ప్రూవ్ అయితే మేము ఇంక జన విజ్ఞాన వేదికలో పనిచేయకూడదు. మేమే కాదు, మా సురేంద్రబాబు ఆయన సంస్థ ఉంది, ఆయన పని చేయకూడదు. మానవ వికాస్ వేదికలో సాంబశివరావు పని చేయకూడదు. హేతువాద సంఘంలో వెంకట సుబ్బయ్య పని చేయకూడదు. మొత్తం వదిలేసి జ్యోతిష శాస్త్రం చెప్తాం మేమందరం. వాళ్ళు ఓడిపోతే ఇంక జ్యోతిషం జన్మలు చెప్పకూడదు, కండిషన్ అది. మేము ఓడిపోతే ముందు 5 లక్షలు ఇవ్వాలి. కొలంబో స్టేట్ బ్యాంక్ నుంచి 20 లక్షల కోసం ప్రయత్నం చేయాలి. మేము కూడా వాళ్ళ పార్టీలో చేరినట్టే కదా. ఈ 6 కోట్ల కోసం ట్రై చేయాలి. ఇది మా కండిషన్లు. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. మా సంతకాలు ఉన్నాయి కాగితాల మీద, వాళ్ళ సంతకాలు పెట్టడానికి రావడంలో. ఇది ఎందుకు రావడం లేదని మేము పరిశీలించినాం. ఒక పెద్ద ఆయన బంగారయ్య శర్మ గారు అని ఒక ఆయన ఈ ఊళ్ళో ఉన్నారు, అద్వైతవాది ఆయన, పెద్ద మనిషి. ఆయన దగ్గరికి వీళ్ళిద్దరు పోయి మాకు 2 బకరాలు దొరికినారని చెప్పినాడు. బకరాలంటే ఒక బకరా బ్రహ్మారెడ్డి, ఇంకో బకరా సురేంద్రబాబు. ఈ బకరాలు ఎట్లా దొరికినారా మీకు బకరాలు అన్నాడు ఆయన శర్మ గారు. జ్యోతిషం శాస్త్రం అని మేము ప్రూవ్ చేస్తామన్నాం, అగ్రిమెంట్ కూడా రాసుకుని సంతకాలు పెట్టడమే కొరవా అని. ఎవరు ఎందుకు వాళ్ళని అడిగినాడు శర్మ గారు. సురేంద్రబాబు బ్రహ్మారెడ్డి వాళ్ళు బకరాలు ఏందిరా, మిమ్మల్ని బకరాలు చేసిన వాళ్ళు, మీరు లేచిపోతారు అన్నాడు ఆయన. ఇక అంతే, మా కంటికి కనపట్టు 2 మానేశారు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళిద్దరు ఎటు దొరకరు, మాకు సంతకాలు పెట్టడానికి రారు, మాకు తెలుసు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాకు ఎటువంటి ద్వేషము కోపం లేదు. ఒక విషయము సరైనదా కాదా ప్రూవ్ చేయడానికి ప్రయోగం గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళేముంది నాకు పరిచయస్తులు కూడా కాదు, వాళ్ళు మనలాగా బతకడానికి హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగం అనుమతిస్తుంది వాళ్ళని. కానీ రాజ్యాంగంలో ఉన్న 51 అధికారంలో హెచ్ అనే ప్రకరణ ప్రకారం శాస్త్రీయ దృష్టిని, తార్కిక దృష్టిని, మానవతా దృష్టిని, సంస్కరణ అభిలాషని పెంపొందించడం రాజ్యాంగ విధి అని రాసింది. కాబట్టి మేము ఇది మాట్లాడుతున్నాం, లేకపోతే మేము ఎందుకు మాట్లాడతాం, రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాం. వాళ్ళ మీద మాకు ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు వచ్చినా మేము ఆహ్వానిస్తాం, సంతకాలు పెట్టండి అగ్రిమెంట్ మీద, ఓపెన్ డిబేట్ చేద్దాం, ప్రూవ్ చేద్దాం. ఒక్కటి కూడా తప్పుడు కూడా మీరు చెప్పేవాటిల్లో 13x19 పేర్లు మేము ఇచ్చినాం. ఆ ఇచ్చిన వాటిల్లో కొంతమంది చచ్చిపోయి ఉన్నారు. అది చెప్పమని అడిగితే మేము చెప్పమన్నారు వాళ్ళు. అది ఎందుకు చెప్పరన్నాం మేము చచ్చిపోయే సంగతి చెప్తే తగాదాలు వస్తాయన్నారు. ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు కదా, ఇంకేం తగాదాలు వస్తాయన్నాం మేము. అయితే చెప్తాంలే అన్నారు. అది కూడా కరెక్ట్ చెప్పాలి. 19 మందిలో ఎవరు చచ్చారో చెప్పాలా, ఎవరు బతుకున్నారో చెప్పాలి. నా లెక్క ప్రకారం వాళ్ళు జన్మకి పోటీకి రారు, ఎందుకంటే చెప్పడం సాధ్యం కాదు. ఇంతవరకు మానవ జాతి సంపాదించుకున్న జ్ఞానం, సరైన జ్ఞానం కోట్ల పేజీలకు ఉంది. దాని ప్రకారం ఇది చెప్పడం సాధ్యమే కాదు. నిత్య జీవితంలో అంతర్భాగం అది. మన ప్రతి ఒక్కరి ఒంటి మీద కొన్ని 100 వస్తువులు అట్లాంటివి ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇచ్చినటువంటివి. ఇంత పెద్ద బాడీ ఆఫ్ నాలెడ్జ్ నీకు చెప్పగలిగేది, దీని భవిష్యత్తుని ఆ విషయంలో
ఊహించి చెప్పడం సాధ్యం కాదు. ఎవరైనా ఇందాక నేను చెప్పిన ఛాలెంజ్ లాంటిదే. జ్యోతిష్యం సైన్స్ అని ప్రూవ్ చేయడానికి ఈ ప్రపంచంలో ఎవరైనా రావచ్చు. అగ్రిమెంట్ రెడీగా మా దగ్గర ఉంది. దాని మీద సంతకాలు పెట్టండి, పరీక్ష చేద్దాం. మీరు కానీ జ్యోతిష్యం శాస్త్రాన్ని ప్రూవ్ చేస్తే మేము మా వేదికను వదిలేస్తాం, ఈ డబ్బులన్నీ ఇప్పించడానికి ట్రై చేస్తాం. మీరు కానీ తప్పని తేలితే ఇంకెప్పుడు జ్యోతిష్యం గురించి మాట్లాడొద్దు. దురదృష్టం ఈ దేశానికి పెట్టిన దరిద్రం ఏంటంటే జ్యోతిషాన్ని శాస్త్రం కింద యూనివర్సిటీలో పెట్టించింది గవర్నమెంట్కి మెంటల్ పెట్టింది అనుకుంటున్నాను నేను. బుద్ధి లేని గవర్నమెంట్ సైన్స్కు వ్యతిరేకమైన సబ్జెక్టుని తీసుకుని జ్యోతిషంలో ఎట్ట పెడతారు? పుష్పభారవి గారు బతుకున్నప్పుడు కొంతమంది సంతకాలు పెట్టి గవర్నమెంట్కి ఇచ్చారు, పనికిమాలిన పని మీరు చేస్తున్నారని. పనికిమాలిన పనులు చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంత మేధావులు చెప్పి వినరు. అట్లాంటి పరిస్థితి ఈ దేశంకి వచ్చింది. ఒకప్పుడు ఎంత గొప్ప సాంప్రదాయం ఉన్న దేశం ఇది. సున్నాన్ని కనిపెట్టినాం, ఆల్జీబ్రాని కనిపెట్టినాం, రేఖా గణితాన్ని కనిపెట్టినాం, ఖగోళాన్ని కనిపెట్టినాం. అద్భుతమైన వ్యక్తులు జీవించినటువంటి దేశం ఇది. 2000 ఏళ్ల క్రితం ప్రపంచానికి నిజంగా విశ్వగురువులు మనం. సిగ్గు లేకుండా 2000 ఏళ్ళు దిక్కుమాలిన బతుకు మనం బతుకుతూ సైన్స్ని పెంచుకోకుండా, విజ్ఞానాన్ని పెంచుకోకుండా మేమే ప్రజలందరికీ ప్రతినిధులు అని చెప్పుకునే సన్నాసి జనం ఈ దేశానికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి సైన్స్ని లేదా శాస్త్ర విజ్ఞానాన్ని ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. ఆ విధంగా దాన్ని చూడాలి. అందుకని చారిత్రకం అనే మాటకు అర్థం ఇక్కడ ఉంది. అది అంత బలమైన పదం. ఇన్ని సమస్యలను మనం దాని మీద ఆధారపడి పరిష్కరించగలం. దీస్ ఆర్ సోషల్ ఇష్యూస్. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుందనేది సార్వత్రికమంటే అర్థం. వాస్తవం మారుతుంది. వాస్తవానికి అనుగుణంగా ఉన్న జ్ఞానం, సరైన జ్ఞానం, దాని పేరు సత్యం. ఇది మారదు. వాస్తవం అలా ఉన్నంతసేపు ఇది ఇలానే ఉంటుంది. వాస్తవం మారి ఇంకొక వస్తువుగా మారితే దానికి సంబంధించిన జ్ఞానం మళ్ళీ వస్తుంది. అది ఇంకో వస్తువుగా మారితే దానికి సంబంధించిన మళ్ళీ వస్తుంది. ఎక్కడికక్కడ ఆ వస్తువుకి వాస్తవానికి అనుగుణంగా మారుతుంటుంది. జ్ఞానం మారదు, వస్తువు మారుతుంది. ఎక్కడికక్కడ అది సత్యము అనేది చాలా బలమైన కన్సెప్టు. మొత్తం టోటల్ ప్రపంచంలో సైంటిఫిక్ కమ్యూనిటీని నడిపించేది ఈ సింగిల్ వర్డ్ సత్యం అనేది, ట్రూత్ అనేది. అందుకనే ఒక పెద్ద ఫిలాసఫర్ అంటాడు, వాట్ ఈజ్ ద ట్రూత్ అంటే దట్ కరస్పాండ్స్ టు రియాలిటీ. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్. సత్యము లేదా ట్రూత్ అనేది నాలెడ్జ్లో భాగం. దట్ కరస్పాండ్స్ టు రియాలిటీ. రియాలిటీ అంటే వాస్తవం. వాస్తవంతో సరిపోలే జ్ఞానమే సత్యం. ఈ సత్యమే సైన్స్ అనబడేదానికి మూలము. కాబట్టి దాని గురించి తెలియాలి. అందుకని మన పూర్వీకులు కూడా ఈ విషయంలో కూడా మన దేశ పూర్వీకులు చాలా పెద్ద కృషి చేశారు. మన ఫిలాసఫర్స్ కృషి చేశారు. సత్యం త్రికాల అబాధితం అనే మాట వాడారు. కాలాన్ని బట్టి సత్యం మారదు. నిన్న ఈరోజు రేపు ఒకే రకంగా ఉంటుంది. ఇది ఎట్లా తెలుస్తుంది? ఇందాక మనం భవిష్యత్తు ఊహించి చెప్పలేము, మనము జరిగేదాకా చెప్పలేమన్నాం కదా. ఇది ఎట్లా చెప్పగలిగారు? దాని బలమంతా అక్కడే ఉంది. ఈ బలాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఏ తేదీ ఉందో 4 రోజులు వెనక్కి వెళ్దాం. 4 రోజులు వెనక నేను ఒక స్టేట్మెంట్ చేస్తా. ఏమనంటే నిప్పుకు కాల్చే గుణం ఉండదని చేస్తా. 4 రోజులు వెనక్కి వెళ్ళి 1వ తేదీకి వెళ్ళామనుకోండి. 1వ తేదీ మే 1వ తేదీ నేను ఈ ప్రకటన చేస్తే ఆ రోజుకి ముందు 30వ తేదీ ఏప్రిల్ రోజున నిప్పును పరీక్ష చేయగలం, చేశాం, కాలింది. 1వ తేదీ కూడా పరీక్ష చేయగలం, కాలింది. 2వ తేదీ 3వ తేదీ 4వ తేదీ అనేది 1వ తేదీకి భవిష్యత్తు కింద లెక్క. అది జరిగేదాకా చెప్పలేం కదా అని మన వాదన. ఇప్పుడు నేను 5వ తేదీకి 6వ తేదీకి వచ్చి కూర్చున్నా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 2వ తేదీ కాలింది, 3వ తేదీ కాలింది, 4వ తేదీ కూడా కాలిందని తేలింది. ఈ అనుభవంలోంచి సత్యం త్రికాల అబాధితం అని తేల్చారు. ఎవడి చేతిలో సత్యం ఉంటే ఆవిడ మాత్రమే భవిష్యత్తు చెప్పగలడు. వీళ్ళెవరూ చెప్పలేరు. అలాంటి 200-300 సత్యాలు చేతిలో ఉన్నందుకు శ్రీహరికోటలో చంద్రయాన్ నౌకను వదిలేసిన శాస్త్రజ్ఞులు చంద్రుడి మీద ఏ టైంలో ఏ చోట దిగుద్దో ముందే చెప్పగలిగారు. అక్కడే పోయి దిగింది. అంత పెద్ద బలమైనటువంటి ఈ సబ్జెక్ట్ ఈరోజు మానవ జాతిని కరెక్ట్గా నడపగలిగేది. అందుకని 5 ఇంద్రియాల ద్వారా మన మెదడుకి జ్ఞానం కలుగుతుంది. దాన్ని చూసుకుంటుంది. అది మెదడులో కొన్ని కేంద్రాలు ఉంటాయి. దృష్టి కేంద్రం వెనుక ఉంటుంది, ఇక్కడ శ్రవణ కేంద్రం ఉంటుంది, మెదడు అడుగు భాగంలో రుచి కేంద్రము, అది వాసన కేంద్రం ఉంటాయి. ఇక్కడ నుంచి నాడుల ద్వారా మెదడులో ముందు భాగానికి సమాచారం చేరుతుంది. ఇది గుర్తుంచుకునే భాగం.
అక్కడ చేరిన తర్వాత మెదడు వేసుకునే ప్రశ్న ఏంటంటే, ఇది స్పష్టంగా ఉందా అస్పష్టంగా ఉందో చూసుకుంటుంది. అస్పష్టంగా ఉన్న దాని మీద నిర్ణయాలు చేయదు. స్పష్టంగా ఉందని కానీ ఇది కొత్తదా పాతదా అని ప్రశ్నించుకుంటుంది. కొత్తదైతే కాగ్నిషన్ మొదటి ముద్ర అని నిర్ణయిస్తాం. తిరిగి వచ్చిందైతే రీకాగ్నిషన్ మలి ముద్ర అని లెక్కేస్తాం. దాన్ని మనం చూసుకుంటాం. ఆ చూసుకున్న దాని పేరే జ్ఞానం అంటాం. ఇప్పుడు జ్ఞానం అనేది రెండు రకాలుగా మనకు ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మనకి జ్ఞానం కలగవచ్చు. ఉన్నది ఒకటైతే అది ఇంకో రకంగా కూడా మన బుర్రలో పడవచ్చు. అనేక క్లాసికల్ ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఇక్కడ ఈ హాల్లో నేను బోల్డ్ అన్ని ఇల్యూషన్స్ అని పెట్టా. ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్స్ అలాంటివి. నేను అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తా. ఎండమావి ఉంది, మృగతృష్ణ అంటారు. అక్కడ నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది. నీళ్ళు ఉన్నట్టు ఎవరికైనా కనపడుతుంది, ఎక్కడైనా కనపడుతుంది, ఎప్పుడైనా కనపడుతుంది. కానీ నీళ్ళు లేవు. అక్కడ ఉన్నది ఏంటి? ఎండ వేడికి గాలి వ్యాకోచం చెంది గాలి కదులుతూ ఉంటుంది, డెన్సిటీ మారుతూ ఉంటుంది. దాని వెనకున్న వస్తువులు కదిలినట్టు అనిపిస్తుంది. నీళ్ళల్లో అలలు ఉన్నందువలన కదిలినట్టు కనపడ్డట్టు ఫీలింగ్ మనకు వస్తుంది. కాబట్టి అక్కడ నీళ్ళునే అనుకుంటాడు. ఇదే రకమైన సమస్య మన పూర్వీకులకు లక్షల క్రితం రాలేదా? అప్పుడు ఇంత విషయం తెలియదు కాబట్టి నీళ్ళునే అనుకుని బయలుదేరాడు దప్పికి తీర్చుకుందామని. అది అవతలకు జరిగిపోయింది. మళ్ళీ అక్కడికి పోయాడు, మళ్ళీ అవతలకు జరిగిపోయింది. ఓహో, ఇట్లా కనపడుతుంది కానీ ఇక్కడ నీళ్ళు లేవని అర్థమైంది. ఒక నదిలోకి వెళ్ళాడు, నీళ్ళు ఉన్నాయి, తాగాడు. నదిలో నీళ్ళు ఉంటాయి, ఎండమావులో నీళ్ళు ఉండవు. నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది. సముద్రం ఒడ్డున నిలబడ్డాం ఉదయం. సముద్రంలోంచి సూర్యబింబం లేచి వస్తుంది, మనకు కనపడుతుంది అట్లా. కానీ సూర్యబింబం సముద్రంలోంచి లేచి వస్తుందా? భూమి తూర్పు వైపు తిరుగుతుందా? భూమి తూర్పు వైపు తిరుగుతుంది అనేది వాస్తవం. కనపడేది సూర్యుడు లేచి వచ్చినట్టు. మనం రైల్లో కూర్చున్నాం, పక్క రైలు కదిలింది, మన రైలు కదిలినట్టు అనిపించింది. కదిలింది మన రైలు కాదు. లేదా మన రైలు కదిలింది, పక్క రైలు కదల్లా, మనం దాన్ని గుర్తించలేము. ఇవన్నీ భ్రమలు లేదా అసత్యాలు అంటాం. ఇట్లాంటివి కొన్ని వందల వేలు. అలాంటి వాటికి ఎగ్జాంపులే ఇది. ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఏం కనపడదు? మధ్యలో ఉన్న రెండు అడ్డగీతలు వంకర ఉన్నట్టు కనపడదు, వంకర ఉన్నట్టు కనపడదు. ఇట్లా చూడండి, రెండు స్ట్రైట్గా ఉన్నాయి. సెట్టింగ్ మారిస్తే వేరే రకం కనపడదు. మన శాస్త్రీయ పద్ధతులు కూడా ఈ ఉదాహరణ వాడుకుంటాం. ఉన్నది ఒకటైతే మరో రకం కనపడుతుంది. మ్యాజిక్ లేదా మిరకిల్స్లో వాడే అన్ని ఇల్యూషన్స్ ఇవే. అవన్నీ ఇల్యూషన్స్ అంటారు. ఒకటి ఉంటే మరో రకంగా కనపడితే దాని పేరు భ్రమ. అసలు ఏం లేకుండా ఏదో ఉన్నట్టు కనపడితే దాని పేరు భ్రాంతి, హ్యాలుసినేషన్ అంటారు దాన్ని. అది ఇంద్రియాలకు సంబంధించిన ఫినామినా కాదు. అది ఆ హ్యాలుసినేషన్ లేదా భ్రాంతి అనేది మెదడులో జరిగే ప్రక్రియ. బయట ఒకటి ఉంటే ఉన్నది ఉన్నట్టు తెలిస్తే దాని పేరు సత్యం. ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలిస్తే అసత్యము లేదా భ్రమ. ఈ రెండూ మనకు కలుగుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? రెండూ కలిగితే మనం బతికేది ఎట్లా? ఆహారం తింటే ఆకలి తీరుతుంది అనేది మనం సత్యం అన్నాం. అది ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుంది అన్నాం. అట్లాంటి జ్ఞానాన్ని మనం వాడుకోగలం. అసత్యంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం వాడుకోలేము జీవితంలో. కానీ మన ఇంద్రియాల వ్యవస్థ సత్యాల్ని అందిస్తుంది, అసత్యాలను అందిస్తుంది. ఈ ప్రకృతిలో మానవుడు జీవించాలి అంటే అసత్యాల మీద ఆధారపడి బతకలేడు. కాబట్టి ఎల్లప్పుడూ మనకు సత్యాలు అందాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ మనిషికి ఎదురైంది. ఇది నాకు ఎదురైంది కాదు, నీకు ఎదురైంది కాదు, మానవ జాతికే ఎదురైంది. ఉన్నది ఉన్నట్టు తెలియటం మానవుడు బతకటానికి అవసరం. బతకటంలో లెవెల్స్ ఉన్నాయి. బేరుగా జీవించడం ఒక లెవెలు. ఇప్పుడు మనకు కూడా తెలుసు ఆ లెవెల్స్. బాగా బతకాలనుకుంటాం, ఎదగాలనుకుంటాం, గుర్తింపు రావాలనుకుంటాం, వివిధ దశలు ఉంటాం. అసలు తిండే దొరికినాడు, తిండి దొరికితే చాలనుకుంటాడు. తిండి దొరికినాడు, మంచి తిండి దొరికితే బాగుండు అనుకుంటాడు. మంచి తిండి కూడా దొరికితే రేపటికి కూడా గ్యారెంటీ ఉంటే బాగుండు అంటాడు. అసలు పడుకోవడానికి చోట్లేనాడు, రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకొని ఇస్తే బాగుండు అనుకుంటాడు. అది దొరికినాడు, ఆ తర్వాత నాకు రూమ్ ఉంటే బాగుండు కదా అనుకుంటాడు. ఒక రూమ్ ఉండేటాడు 3 రూములు ఉండి ఇల్లు ఉండాలి కదా కనీసం అంటాడు. అది ఉన్నాడు 600 రూములు ఉండి ఇల్లు ఉంటే బాగుండు కదా అంటాడు. ఆడు పడుకొని చచ్చేది ఒక రూమ్లోనే. ఇప్పుడు 600 రూములు నేనే పడుకోవాలనుకుంటే నిమిషానికి ఒకసారి శవాన్ని ఎత్తాలని అట్లాంటి ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బొంబాయిలో, ఆ పెద్ద మనుషులు కూడా.
ఎందుకురా నీకు 600 రూములు? ఒక బెడ్ మీద నువ్వు పడుకుంటావు. ఆ జ్ఞానం వాడికి రాదు, పోనీ మనకి రాదు. వాడిని ఆపడానికన్నా మనం ప్రవచనం చేయం. అట్లాంటి వాళ్ళని పెంచినాం ఈ మధ్య మనం. 59, 60 మందికి ఉన్నారు శతకోటీశ్వరులు, 169కి పెంచినాం ఈ 10 ఏళ్లలో. ఇట్లాంటి దరిద్రులందరినీ పెంచినాం. 600 రూములు, 400 రూముల వాళ్ళని. మానవ జాతి పరిణామానికి, మానవ జాతి ప్రస్థానానికి వ్యతిరేకమైన జనం వీళ్ళు. వీళ్ళెవరికి బతికారత లేదు ఈ భూమి మీద అనేది మనం సైన్స్ ప్రకారం చెప్పగలం. అసలు వీళ్ళు కాదు నిర్మించింది, ఉత్పత్తిని నిర్మించింది వీళ్ళు కాదు, సైన్స్ని నిర్మించింది వీళ్ళు కాదు, మానవ సంపదను సృష్టించింది వీళ్ళు కాదు. కానీ పరిపాలించేటువంటి సంపదను వాళ్ళే సృష్టిస్తారంటున్నారు. సంపదను సృష్టించేది కష్టపడేవాడు, శ్రమ చేసేటోడు వీళ్ళు కాదు అనేది మనకు సైన్స్ చెప్తా ఉంది. కాబట్టి ఎప్పుడు మనకు సరైనదే తెలియాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు తెలిసే మార్గాలు 3 ఉన్నాయని తెలిసింది. మొదటిది ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా తెలియడం, రెండోది ఊహ ద్వారా తెలియటం, మూడోది అతి ముఖ్యమైనది భాష ద్వారా తెలియడం. ఈ భాష మాట్లాడే భాష కావచ్చు, రాసిన భాష కావచ్చు. మనిషికి భాష వచ్చినాకనే ఈ మూడోది మనకు ఓపెన్ అయింది. భాష లేకముందు ఈ మూడోది మనకు తెలియదు. శరీర భాషని, సంకేత భాషని, శబ్దాల భాషని ఉండేవి ప్రిమిటివ్గా. వాటన్నిటిని భాషలను పిలవడం చాలదు. లిపి వచ్చిన తర్వాత రాయడం మొదలైంది. శబ్దాలను ఆర్టికులేట్ చేయడం మొదలెట్టిన తర్వాత మాట్లాడే భాష వచ్చింది. భాషలో ఇది మనం క్రియేట్ చేసుకున్నది ఈ మెథడ్ అంతా. భాషలో ఏది ప్రకటించినా మన స్టాండ్ ఏంటంటే ఎవరు ఏ ప్రకటన చేసినా వెంటనే నిర్ణయించకూడదు. అది ఫస్ట్ స్టెప్. తప్ప ఒప్ప అనకూడదు, దాన్ని స్క్రూటినీ చేయాలి. భాష ద్వారా మనకు వచ్చింది సరైనదో కాదో ఎక్కడ తేలుతుంది అంటే భాష దగ్గర తేలదో. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మీరు చూడండి. నేను బంగారాన్ని 2 రెట్లు చేస్తాను ఒక అతను భాష ద్వారా మా దగ్గర ప్రకటించాడు. అతను బంగారాన్ని 2 రెట్లు చేయగలడో లేదో అతని భాష ద్వారా తెలియదో. నేను ఉన్న పళ్ళంగా గాల్లోకి లేస్తానంటాడు ఒకడు, భాష ద్వారా తెలియదు లేస్తాడో లేదు. నేను నేల మీద నడిచినట్టు నడుస్తా అంటాడు ఒకడు, భాష ద్వారా తెలియదు, చెప్పాడని తెలుస్తుంది. నేను యోగ సాధన చేసి అర్ధగంట ఊపిరి పీల్చుకుని ఉంటానంటాడు ఒకడు. తేలదు అక్కడ. ఎక్కడ తేలుతుంది? ప్రత్యక్షం దగ్గర తేలుతుంది. అంటే ఏం చేయాలి? వాళ్ళని నువ్వు అరగంట ఉంటానన్నావు కదా, గాలి పీల్చుకొని ఉండు అనాల. కూర్చుంటాడు అతను, ముక్కున్నారు అతనే మోసుకుంటాడు. కాసేపు అయ్యేటాడు మెదడుకి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది, ఈ చేయి కింద పడుతుంది, పడగానే గాలి పీలుస్తాడు. వాడంతరాడు ముక్కునోరు మూసుకొని అరగంట ఉంటూ కుదరదు. మనం సాయపడితే కుదురుతుంది. మనం ముక్కునోరు మూసిన మనకు అరగంట ఏంది, గంట అయినా పీల్చుకొని ఆపగలం మనం. వాడు చస్తాడు. ఇప్పుడు ఉండే సమస్య లేదు. ఈ ప్రయోగం చేసిన వాళ్ళందరూ, ముక్కునోరు సొంతంగా మూసుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయినారు. మనం సహాయపడితే పాస్ అవుతారు, మనం జైల్లో ఉంటాం, వాడు పోతాడు. ఎట్లా సాధ్యమైద్ది? అది ఇవరికి మాటలు చెప్తారు అంతే. అలాంటి వాటిని నెత్తికెక్కించుకోకూడదు. నేను నీళ్ళ మీద నడుస్తాను, నడువు అనాల. నేను గాల్లోకి లేస్తా, లేవు మాకేంది బాధ, నువ్వు గాల్లోకి లేస్తే మాకేం బాధ. అది ప్రూవ్ అయితే ఎంత మేలు. వరదలు వచ్చినప్పుడు కొట్టకపోకుండా గాల్లోకి లేచిపోతాం. వీళ్ళందరూ హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వరుస కుదరకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి మరణిస్తారు వీళ్ళందరూ తిరిగేటోళ్ళు. ఎందుకే మీకు ఈ కష్టం అంతా? గాల్లోకి లేవండి మొత్తం రాజకీయ నాయకులంతా లేచిపోండి. ఎంత మేలై ప్రూవ్ అయితే మనం వాటి తప్పని అనకూడదు. ఇవి ప్రూవ్ ఇట్ అనాల. ప్రూవ్ అంటే ఏంటి? ప్రయోగం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇల్లు చేయాలి, అక్కడ తీసుకొచ్చి బిగించాలి వాళ్ళని. ఏం ప్రకటించినా వెంటనే తప్పు. నువ్వు గాల్లోకి లేవలేవు, నువ్వు బంగారం 2 రెట్లు చేయలేవు, నీవు అరగంట ఉండలేవు గాలి పీల్చుకుని ఎలా అనర్థం మనం. ఈ ప్రూవ్ ఇట్. సూత్రం ఏంది? ఎవరు ప్రకటిస్తే వాళ్ళే ప్రూవ్ చేయాలి, ప్రకటించిన వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఆ సూత్రం అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కూడా అదే ఉంది. నువ్వు నేరస్తుడు అని పోలీసులు నీ మీద అభియోగం పెడితే నీవు నేరస్తుడు అని పోలీసులు ప్రూవ్ చేయాలి. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలే. అప్పటిదాకా నువ్వు నేర ఆరోపితుడివే, నేరం చేసినట్టు కాదు. ప్రూవ్ అయితేనే నేరం చేసినట్టు. మన దేశంలో ఒకే ఒక చట్టం ఉంది, దిక్కుమాలిన చట్టం, దీనికి వ్యతిరేకమైన చట్టం. నిన్ను జైల్లో వారేస్తే నువ్వు నేరస్తుడు కాదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలా. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి, మొత్తం సైంటిఫిక్ మెథడాలజీకి వ్యతిరేకమైన ఈ చట్టాన్ని గంగలా కలపాలి. ఆ చట్టం పేరు రూపా చట్టం లేదా ఈడీ పేరుతో నువ్వు లోపలేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నేను మంచోడినని. ఆరోపించినోడు కాదంట. ఎంత తలకిందులుగా ఉన్నది మన గవర్నమెంట్లో మీకు అర్థమవుతుంది.
ఇన్ని కాళ్ళ మీద నడవడం వీళ్ళందరూ తలకాయతో నడుస్తున్నారు, చేతులు నిలబెట్టి నడుస్తున్నారు. మొత్తం ప్రపంచంలో సైన్స్కు వ్యతిరేకమైన భావనలు ఇవి. ఇలాంటి భావనలు సైంటిఫిక్ కమ్యూనిటీ అంగీకరించకూడదు. భాష ద్వారా ఏదొచ్చినా సరే మీరు దయచేసి గమనించండి. మనకి ఇప్పటికే కొన్ని అలవాట్లు ఉంటాయి, వెంటనే రియాక్ట్ అయ్యే అలవాట్లు. దయచేసి రియాక్ట్ కావద్దు. అటు చెప్పింది నీకు అర్థమైందో లేదు చూసుకో ఫస్ట్. భాషకి భావ ప్రకటన సామర్థ్యం ఉంటుంది, భావ ప్రసార సామర్థ్యం, 2 సామర్థ్యాలు ఉంటాయి. భావ ప్రకటన అంటే వాడేందో మాట్లాడుతున్నాడని మనకు తెలుస్తుంది, వాడికి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. వాడు ఫ్రెంచ్ మాట్లాడాడు, స్పానిష్ మాట్లాడినాడు, మనకు తెలియవు ఆ భాషలు. మాట్లాడుతున్నాడు ఏదో భాష అనుకుంటాం మనం, అది భావ ప్రకటన. భావ ప్రసారం అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో మన దగ్గరికి రావాలి, మనకు అది అర్థం కూడా కావాలి. తెలుగే మాట్లాడుతున్నాడు అనుకోండి, నా పొద్దుటూరులో ఉన్న వాళ్ళు డబ్బును లెక్క అని పిలుస్తారు. లెక్క ఉందా అంటే అర్థం ఏంటంటే నీ జేబులో డబ్బులు ఉన్నాయని అర్థం. విజయవాడలో లెక్క అంటే అర్థం ఏంటంటే లెక్క చేయడం అని అర్థం. ఈ పొద్దుటూరు అతను విజయవాడ వెళ్ళాడు, ఒక అతను పట్టుకొని లెక్క ఉందా అన్నాడు, నీ జేబులో డబ్బులు ఉన్నాయని అన్నాడు. వాడికి అర్థమే కాదు అది. ఆ వాక్యంలో ఒక్క పదం అర్థం కాకపోయినా వాక్యం అర్థం కాదు. భాషకున్న లిమిటేషన్లు అవి. భాషకున్న లిమిటేషన్లో భావ ప్రసారం జరగాలి అంటే ఇద్దరికీ భాష వచ్చి ఉండాలి, ఇద్దరికి ఒకే రకంగా భాష వచ్చి ఉండాలి. ఒకరికి ఓ రకంగా ఇంకొకరికి ఓ రకంగా వస్తే అది నువ్వు కమ్యూనికేషన్కి పనికిరాదు. ఒక్క పదం కూడా తేడా లేకుండా తెలియాలా. రెండవ బలహీనత భాషకున్నది ఏంటంటే భాషలో ప్రకటన చేయగలం, చెప్పగలం, అది సరైనదో కాదో అక్కడ తేలదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలా. ఊహ ద్వారా ప్రకటన చేసి జ్ఞానాన్ని అందించగలం, సరైనది కాదో తేలాలంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. మనం ఒక స్టెప్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు మన పరిశీలనలో. ఏమంటది? భాష ద్వారా జ్ఞానం వస్తుంది, సరైన జ్ఞానం వస్తుంది, తప్పు జ్ఞానం వస్తుంది. ఊహ ద్వారా సరైన జ్ఞానం వస్తుంది, తప్పు జ్ఞానం వస్తుంది. ఈ రెంటి దగ్గర వచ్చిన జ్ఞానాన్ని సరిచూసుకోవాలంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లం మానవ జాతికి ఎదురైంది. ప్రత్యక్షంలో కూడా సరైన జ్ఞానం వస్తుంది, తప్పు జ్ఞానం వస్తుంది. ఈ రెంటినీ కాదని అక్కడికి పోతే అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఎదురైంది. ఇప్పుడు మానవ జాతికి ఎదురైన అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనం బతకాలంటే, బాగా బతకాలంటే, ఎదగాలంటే, గుర్తింపు రావాలంటే సరైన జ్ఞానమే రావాలి, తప్పు జ్ఞానం రాకుండా ఉండాలి. ఎప్పుడూ సరైన జ్ఞానమే రావాలి, తప్పు జ్ఞానం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ ఎదురైంది మానవుడికి. ఈ క్వశ్చన్కి జవాబు కింద మానవుడు కనిపెట్టిన అత్యద్భుతమైన మెథడ్ పేరే సైంటిఫిక్ మెథడ్, సైన్స్ పద్ధతి, మెథడ్ ఆఫ్ సైన్స్ అంటే అది. మానవ జాతికి అతిపెద్ద బలం ఇది. ఈరోజు ప్రపంచాన్ని డిక్టేట్ చేస్తుండేది ఇది. సైన్స్ అని మాట్లాడేమంటే మెథడ్ ఆఫ్ సైన్స్ వచ్చేస్తుంది. ఎల్లప్పుడూ నీకు సరైనదే తెలియాలి, ఎల్లప్పుడూ సత్యమే తెలియాలి, ఎప్పటికీ అసత్యం రాకూడదు నీ దగ్గరికి అని అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ మెథడ్ వాడాలి. మెథడ్ ఆఫ్ సైన్స్లో 5 స్టెప్పులు ఉన్నాయి. వీటిల్లో 3 స్టెప్పులు మన పూర్వీకులకు కూడా తెలుసు, 2 స్టెప్పులు ఆధునికులకి మనకే తెలుసు. ఎవరికి మెన్షన్ చేస్తా వాటిని. ఇంద్రియాలతో ఒకసారి చూసి ఇది సరైనదో కాదో నిర్ణయించొద్దు, పదే పదే చూడు అనేది మొదటి స్టెప్. ఒకసారి చూసి నిర్ణయించొద్దు. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? మీరు ఎవరైనా వచ్చి ఇంకొక ఆయన మీద నాకు సాడీ చెప్తారు, సోషల్ అకేషన్స్లో ఉపయోగపడుతుంది. ఒకసారి వినగానే నిర్ణయించగాకు, అక్కడి నుంచి వస్తుంది మనకు ఆన్సర్. పదే పదే తెలుసుకోవాలా. ఒక అతను పోయి బార్ షాపులో కూర్చొని ఉన్నాడు, తాగుతున్నాడు లేదు మనకు కనపడలే. ఈడు తాగుబోతని నిర్ణయించకూడదు. అట్లా ఒక్కసారి తాగినా కూడా నిర్ణయించకూడదు. తాగుబోతు అంటే ఎప్పుడు తాగుతూ ఉండాలి. ఒక్కసారి చూసి నిర్ణయించగాకని ఈ సూత్రం మనకు అక్కడ ఉపయోగపడుతుంది. మనం చెప్తున్న ఈ థియరీ అంతా ప్రాక్టికల్గా ఉపయోగపడేది కాబట్టి నేను చెప్తున్నా. ఒక అతను పోతా ఉన్నాడు, సెంటర్లో బట్టనెత్తి కనపడదు, బ్రహ్మానందం అయి ఉంటాడన్న. ఒకసారి చూసి నిర్ణయించగాకు, దగ్గరగా పోయి చూడు. బ్రహ్మానందం బట్టనెత్తి యునిక్. అనేక మందికి సెంటర్ బట్టెత్తి ఉండొచ్చు, అందరూ బ్రహ్మానందాలు గారు. మళ్ళీ ఇటు పక్కన నుంచి చూడు, అటు పక్కన నుంచి చూడు, ముందుకెళ్ళి చూడు, ఇప్పుడు బ్రహ్మానందం గారు తెలిసిపోద్ది. ఒకసారి చూసి నిర్ణయించొద్దంటే అర్థం అది. పర్సనల్ లైఫ్లో కూడా అంతే. భార్యాభర్తలకు తగాదాలు వస్తాయి. ఒక మాట అంటది ఆమె, వీడికి సరిగా వినపల్లా, నన్ను అంటవా అన్నాడు. ఏమన్నది వీడికి అర్థమే కాలే. అది ఎంత దూరం పోద్ది? తిట్టుకొని తన్నుకొని విడాకుల దాకా పోయిన కథలు ఉన్నాయి. నువ్వు అందుకనే సరిగా వినగా అర్థమైందో చూసుకో. అర్థమైందన్నాక అప్పుడు ఇదేనా నువ్వు అన్నదని అడుగు. మళ్ళా ఈ పాటికి ఆమె కోపం సగం తగ్గుతుంది, ఈయన కోపం సగం తగ్గుతుంది. నేను అన్నది అది కాదన్నదనుకో,
ఊరే నేను మొదటిది అనుకుంటే కొంపల మునిగే కదా నీకు అప్పుడు అర్థమవుతుంది. పర్సనల్ లైఫ్లో ఎట్లా వాడాలి ఈ సబ్జెక్ట్ అంటే ఇట్లాంటివి వాడాలి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, నేను డబ్బులు అడిగాడు, వీడు తిరిగి ఇస్తాడో తెలియదు, ఏం చేయాలా, దానికి ఈ సబ్జెక్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది. ఇతను ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నాం. ఫ్రెండ్ అంటే వాడికి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అతను మనము మాట్లాడకూడదు, బయట కూడా మాట్లాడకూడదు, మొదటి లక్షణం. ఫ్రెండ్కి ఏదైనా బాధ వస్తే మనం వాడి పక్కన ఉండాలి, రెండో లక్షణం. వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అనిపిస్తే మనం ముఖమాటం లేకుండా చెప్పాలి వాడికి. 3 లక్షణాలు ఉంటే ఫ్రెండ్షిప్. వాడు ఇప్పుడు బాధలో ఉండి డబ్బులు అడగడానికి వచ్చాడు, నువ్వు ఇవ్వగలవా లేదో చూసుకోవాలి. వాడు తిరిగి ఇవ్వడు అనుకునే ఇవ్వాలి, తిరిగి ఇవ్వడు అనుకునే ఇవ్వాలి. ఇవ్వమని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అలా ఇవ్వాలంటే ఎంత ఇస్తే నువ్వు మర్చిపోగలవో నీకు ఒక లెక్క ఉండాలి. నాకున్న లెక్క అయితే 5,000. నేను ఏ ఫ్రెండ్ అడిగినా మాట్లాడుకుంటే 5,000 అయితే ఇవ్వగలను. నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చి 60,000 అడిగాడు. అతను మంచోడే, నేను 5,000 కంటే ఇవ్వలేను. మా అమ్మాయి ఉక్రెయిన్లో చదువుతుంది, అర్జెంటుగా ఫీజు పంపించాలన్నాడు. 5,000 ఇచ్చేసి నువ్వు నాకు తిరిగి ఇవ్వక్కర్లా, నువ్వు మర్చిపోదాన్ని, నువ్వు మిగతా 55,000 ఎక్కడన్నా ఏర్పాటు చేసుకొచ్చి పంపించి. నేను మర్చిపోయినా ఆడు కూడా హ్యాపీగా మర్చిపోయాడు. ఇంక దాని గురించి సమస్య లేదు, ఇక క్వశ్చన్ లేదు, ఇక నువ్వు మర్చిపోవాలంతే. దీనివల్ల నీకు మనశ్శాంతి మిగులుతుంది. వాడు తిరిగిస్తాడు అనుకుంటే వాడు ఇవ్వలేడు, ఇవ్వలేడో తేల్చలేము. మనము పోయి అడుగుతాం, 5,000 అప్పుడు చెప్పినాయి కదా, ఖచ్చితంగా ఇస్తా అంటాడు. ఇస్తా అనుకుని ఇంటికి పోతావు, మళ్ళీ వారమైనాక మళ్ళీ అడుగుతావు, 5,000 కదా అంటాడు. ఇంకోసారి అయినా కనపడటం మానేస్తాడు. ఇంకోసారి అయినాక ఎప్పుడు ఇచ్చిన 5,000? ఎందుకే ఈ సమస్య అంతా? 5,000 ఇచ్చి వదులుకోగలవు, నీకు సైన్స్ అర్థమైంది, నేను చెప్పిన క్లాస్ అంతా మర్చిపో, హ్యాపీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకు పోయే ప్రశాంతత ఖరీదు చాలా ఎక్కువ, 5,000 కంటే ఎక్కువ. ఇట్లాంటిది ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు? ఒక కుటుంబంలో సమస్యకు అప్లై చేయండి. ఒక మంచి గ్లాస్ వస్తువు ఒకటి కొనుక్కొచ్చుకున్న 10,000 పెట్టి నువ్వు అలంకరణ కోసం. దీన్ని అక్కడి నుంచి తీసి మట్టి అంతా దుడిచి బీరువాలో పెట్టాలనుకున్నావు. మీ అబ్బాయికి చెప్పినావు, అదే ఆ వస్తువు జాగ్రత్తగా అల్మారాలో పెట్టరాను అని. నాకు తెలియదు ఆ మాత్రం జాగ్రత్త. మీ పిల్లల గురించి మీకు తెలియదు. చాలా టీనేజ్ చాలా ప్రమాదకరమైన ఏజ్. 13, 14, 15, 16, 17, 18, 19, 13 to 19 ఇది టీన్స్. అందరూ టీన్సే. వాళ్ళు రెబలియన్ యాక్టివిటీ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. నాకు తెలియదు ఆ మాత్రం అన్నాడు. జాగ్రత్తగా పెట్టరా అన్నాడు. ఒక అర్ధ నిమిషంలో డామ్ అని శబ్దమైంది, అయిపోయింది, 10,000 కలపాలైనవి. ఇప్పుడు నువ్వు పోయి అడిగి పగలగొట్టావు. ఈ సమస్యకి ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఎట్లా వాడుకోవాలా? మన కార్యకారణ సంబంధం ప్రకారం ఎల్లప్పుడూ మార్పు ముందుకే జరుగుతుంది, వెనక జరగదు. నువ్వు ఎన్ని దెబ్బలైనా కొట్టాన్ని, పగిలిపోయిన వస్తువు పాత వస్తువుకి మారే సమస్య లేదు. ఇది నీకు తెలుసానికి ఈ సబ్జెక్టు నేను చెప్పిన దాంట్లోంచి నీకు అర్థమైతే వారిని నువ్వు కొట్టినా వస్తువు మళ్ళీ రాదు. మరి పగలగొట్టాడు కదా, పగలగొట్టాడు, అది వెనక్కి రాదు. నువ్వు వాడు ఈ పగలగొడితే నీ కొత్త నష్టం వస్తుంది. అది పడకూడని చోట దెబ్బ పడితే సావస్తాడు, అది పెద్ద ఇష్యూ. గ్లాస్ వస్తువు కంటే పెద్దది. వాడికి గాయమైతే కుట్లే ఇస్తాలా. డాక్టర్లు ఊరికే కుట్లేరు, డాక్టర్ల కథ మీకు తెలియదు, మాకు తెలుసు. వాడు కుట్లేయడానికి పైసలు తీసుకుంటాడు. ఇది 10,000 బాయ్, మళ్ళీ 1,000, 2,000 బాయ్ వాడు కొడితే, దెబ్బలు తగిలితే. అంతకంటే పెద్ద నష్టం ఏం జరుగుతుంది? ఆడికే నీకు రిలేషన్షిప్ పోయింది, ఇది ఇంకా పెద్ద నష్టం. వాడి అమ్మ ఏకమైనారనుకో, నీ కొంపలు కొల్లేరేక, ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. పగిలిపోయింది వెనక్కి రాదని అర్థమైన నోరు మూసుకొని యాక్సెప్ట్ చేయి. ఒకవేళ నువ్వే ఈ వస్తువు పట్టుకెళ్ళి పగలగొట్టానికి ఎవరిని కొడతావు నువ్వు? ఇది అనాలిసిస్ చేసే మార్గం. మీకు ఈ శాస్త్రీయ దృష్టి పద్ధతి అర్థమైతే ఇలా ఏ ప్రాబ్లంకైనా మీరు దాన్ని అప్లై చేసి ఆలోచించవచ్చు. ఇప్పుడు మనం శాస్త్రీయ పద్ధతిలో ఉన్నాం. ఒక్కసారి చూసి నిర్ణయించగా ఒక మెథడు. రెండవ మెథడ్ ఏంటంటే సెట్టింగ్ మార్చి చూడు. నీళ్ళల్లో స్కేల్ పెడితే నీళ్ళు గాలి కలిసి దగ్గర వంగినట్టు కనపడుతుంది, అది వంగలేదు. సెట్టింగ్ తీసి చూస్తే స్ట్రైట్గా ఉన్నట్టు కనపడుతుంది. ఒక బాటిల్, మంచినీళ్ళ బాటిల్, ఖాళీ బాటిల్ మీకు ఇచ్చా, దీంట్లో ఏముందని అడిగా, మీరేం లేదన్నారు. సెట్టింగ్ మార్చి చూడు, దానికి తొట్లో నీళ్ళల్లో ముంచు, బుడగలు బయటకు వస్తాయి. ఏమి లేదన్నావు కదా ఇందాక, దాంట్లో గాలి ఉంది. సెట్టింగ్ మారిస్తే కనపడదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అట్లాంటివే. ఇప్పుడు ఇలా చూస్తే అడ్డమున్న గీత వంకరగా కనపడుతుంది.
వంకర కనపడుతుంది. ఇట్లా మార్చి చూస్తే స్ట్రైట్గా పెడితే స్ట్రైట్గా ఉంది. అది సెట్టింగ్ మారిస్తే మీకు అది ఏముందో కనపడ్డది. ఇందాకనే నేను వాడుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇట్లా పెట్టి చూస్తే అడ్డగీతాలు 2 వంకర ఉన్నాయి, ఇట్లా పెట్టి చూస్తే 2 స్ట్రైట్ ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని వందల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నవి సెట్టింగ్ మార్చి చూస్తే మనకు కనపడతాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అక్కడ మనం వాడుకోవచ్చు. ఇక మూడవది ఇతర ఇంద్రియాల సహాయం తీసుకొని చూడు. ఇది మూడవది. అంటే కంటితో చూసాం చక్కెర ఉప్పు, కన్ను కనిపెట్టలేదు తేడా. నాలుక మీద ఉప్పు ఏందో చక్కెర అని తెలుస్తుంది. తెల్లటి పిండి మెత్తగా పొడి చేసి పెట్టాం, తెల్లగా ఉండే చక్కెరని పొడి చేసి పెట్టాం, ఉప్పును పొడి చేసి పెట్టాం, కన్ను చెప్పలేదు. ఏళ్ళతో నలిపి చూసాం, 3 మెత్తగానే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నాలుక దగ్గరికి వెళ్ళాల్సిందే. నాలుగు బలహీనమైంది కంటికంటే, కానీ ఈ విషయంలో నాలుకే బలమైంది. ఇతర ఇంద్రియాల సహాయం అంటే అర్థం అది. ఈ 3 మెథడ్స్ మన పూర్వీకులు వాడుకున్నారు. ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైన మెథడ్స్. ఇంద్రియాలు సామర్థ్యం పెంచి చూడు. మైక్రోస్కోప్, టెలిస్కోప్, పిక్ట్రోస్కోప్, అలాగే పెరిస్కోప్, ఇలాంటి స్కోపులన్నీ. శబ్దానికైతే స్టెథోస్కోప్. ఇంద్రియాల సామర్థ్యం పెంచి చూడటం అంటే అది. కంటికి కనపడని అనేకం మైక్రోస్కోప్ వచ్చినాక మనకు కనపడ్డాయి. నేకెడ్ ఐతో ఈ ఖగోళంలో కనపడే అనేకం టెలిస్కోప్ వచ్చినాక, ఇందాక నేను చెప్పిన 10,000 కోట్ల కాంతి సంవత్సరాల వ్యాసం ఉండే యూనివర్స్ అంతా టెలిస్కోప్ వచ్చినాక మనకు తెలిసింది. టెలిస్కోప్ నిర్మాణంలో, మైక్రోస్కోప్ నిర్మాణంలో ఆల్రెడీ నిరూపించబడ్డ సూత్రం ఉంది. కాబట్టి దాని నుంచి వచ్చే సమాచారం ఉన్నట్టు వచ్చినట్టే. ఈ 2 కనిపెట్టిన తర్వాత మానవుడు జ్ఞానం ఎంత పెరిగిందో చెప్పలేం. ఇంక చివరి 5వ స్టెప్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ ఇది. దీంట్లో పొరపాటు పడే అవకాశం ఉంది కొంతమంది. ఇంద్రియాలకు అతీతంగా 5 ఇంద్రియాలకి తెలియకుండా వాస్తవాలు ఉన్నాయి, అంటే కొన్ని పదార్థాలు ఉన్నాయి, కొన్ని శక్తులు ఉన్నాయని కనిపెట్టాడు మనిషి. 5 ఇంద్రియాలకు అందకపోతే నీకెటా తెలిసిన అని క్వశ్చన్ వచ్చింది. చాలా రిలవెంట్ క్వశ్చన్ అది. పరమాణువులోని శకలాలు నీ కంటికి తెలియదు, ముక్కు, చెవి, నాలుగుకి, చర్మానికి తెలియదు, మైక్రోస్కోప్ కూడా తెలియదు, ఇంద్రియాల సామర్థ్యం పెంచినా తెలియదు. కానీ అవి ఉన్నాయని ఎట్ట కనుక్కున్నాం? ఎలక్ట్రాన్ల ప్రవాహమే విద్యుత్ అని కనుక్కున్నాం. దాని ఫలితం రూపంలో చూసాం. ఎలక్ట్రాన్ కనపడదు ఏ ఇంద్రియానికి. ఎలక్ట్రాన్ల ప్రవాహం విద్యుత్ చేయి పెడితే వేసి కొడుతుంది, చేతికి తెలిసింది. కంటికి, చెవికి కూడా తెలియదు, కానీ కంటికి, చెవికి, ముక్కుకి, నాలుగుకి చర్మం భాగాలు ఉంటాయి కాబట్టి అక్కడ తెలుస్తుంది. కానీ వాటికి ఉండే స్పెషల్ సెన్సెస్లోంచి మీకు తెలియదు. ఎలక్ట్రాన్ అనే దాని ఉనికిని దాని ప్రవాహం ద్వారా కనిపెట్టినాం. అల్ట్రాసౌండ్ అది సౌండే, కానీ చెవికి వినపడదు. పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అనే వాటికి ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ఇస్తే వేవ్స్ బయటకు వస్తాయి. ఈ వేవ్స్ బాడీ మీద పడ్డప్పుడు శరీరంలో ఒక భాగం ఒక రకంగా లోపలికి పంపిస్తుంది, మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. వాటిని స్వీకరించి టీవీ తెర మీద, ఫ్లోరెసెంట్ స్క్రీన్ మీద చూస్తే మనకు అవయవాల బొమ్మలు కనపడ్డాయి. అవి అల్ట్రాసౌండ్ ఎందుకైంది? కాంతి శక్తిలాగా అనుకోవచ్చు కదా అన్నాం. కానీ ఈ వేవ్స్ యొక్క వేగం సౌండ్ వేవ్స్తో ఈక్వల్, అందుకని అల్ట్రాసౌండ్ అని పిలిచారు. అల్ట్రాసౌండ్ ఇంద్రియాలకు తెలియదు, కానీ ఏదో ఒక ఇంద్రియానికి తెలిసే రూపంలోకి మార్చుకొని చూసాం. ఏ ఇంద్రియానికి తెలిసింది? ఇక్కడ కన్నుని ఇంద్రియానికి తెలిసింది. చెవులు కనపడేవి కావు, కన్నుని ఇంద్రియానికి స్క్రీన్ మీద తెలిసింది. హెన్రీ బెకరల్ అనే అతను సైంటిస్టు ప్రయోగాలు చేసేటప్పుడు ఒక సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్ మీద ఎముకల బొమ్మ కనపడడానికి, ఆయన డస్క్లో పెట్టుకున్న ఫిల్మ్ మీద ఏంది ఎముకల బొమ్మ వచ్చింది అని అట్లా 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు ఎక్స్రే ఆ రూమ్లో పెట్టి చూస్తే ఎముకల బొమ్మ పడ్డది. ఈ రూమ్లో ఏమో కిరణాలు తిరుగుతున్నాయి, ఆ కిరణాలు చర్మం గుండా వెళ్తున్నాయి, ఎముకలు గుండా వెళ్ళడం లేదని కనుక్కున్నాడు ఆయన. దాని తర్వాత స్టాండర్డైజ్ చేశారు, రాంటుజన్ ఎక్స్రే మిషన్ కనిపెట్టినాడు. ఈరోజు ఎక్స్రే మిషన్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఆ కిరణాలు ఏందో తెలియదు కాబట్టి ఎక్స్ కిరణాలను పెట్టినట్టు పేరు, ఇంకా పేరు స్థిరపడిపోయింది ఎక్స్రే. ఎక్స్రేలు అనేవి కన్ను, ముక్కు, చెవి, నాలుగు, చర్మం 5 ఇంద్రియాలకు తెలియవు, అతీంద్రియం. ఎక్స్రే అనే ఒక ఎనర్జీ రూపం, పరమాణువులు అనే ఒక పదార్థ రూపం, ఇవి 2 అతీంద్రియాలు. కానీ వాటి యొక్క ఫలితాల ద్వారా ఇంద్రియాలకు అందేటట్టు తెలుసుకొని వాటి ఉనికిని మనం గుర్తించాం. మొట్టమొదటి ఎక్స్రేలు కనిపెట్టిన తర్వాత అప్పుడు ప్రశ్నించాం మనం శాస్త్రజ్ఞుల్ని, అయ్యా నీకు ఎట్లా తెలిసింది అన్నాం. అయ్యా ఇంద్రియాలకు తెలియవి
ఇంద్రియాలకు తెలిసే రూపంలో ఎక్స్రే ఫిల్మ్ కంటితో చూసినే కనిపించినా అన్నారు. ఇట్లాంటి ఇంకా ఉన్నాయా అని అడిగినాం. ఎన్ని ఉన్నాయో, ఒకటి కనపడ్డాక ఎన్ని ఉన్నాయో అనుమానం ఉంది మాకు అన్నారు. టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంతా కనుక్కున్నారు. మైక్రోవేవ్ కనిపెట్టినారు. ఏ అవయవానికి కనపడుతుంది మైక్రోవేవ్? లోపల అన్నం పెడితే వేడెక్కింది. ఆ వేవ్స్ వేరు, వాటి వేవ్ లెంత్ వేరు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంద్రియాలకు అందకుండా వాస్తవాలు ఉంటాయి, ఇంద్రియాలకు అందకుండా జ్ఞానం ఉండదు. ఫైనల్గా తెలియాల్సింది 5 ఇంద్రియాల ద్వారానే. ఇంద్రియాతీత వాస్తవాలు ఉంటాయి, ఇంద్రియాతీత జ్ఞానం ఉండదు. అది దాని అర్థం. ఇంద్రియాలకు అతీతంగా జ్ఞానం, మనిషికి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ చేస్తే ఇంద్రియాలతో సంబంధం లేకుండా జ్ఞానం వస్తుందని ఒక ఆయన ప్రకటించాడు. ఇప్పుడు ఆ బ్యాచ్ చాలా పెరిగింది ఈ దేశంలో. అట్లాంటి ఆయనకి ఒక ప్రయోగం చేయమన్నాం. నేను అల్లమల అడుగు పోతా అన్నాడు. పో అన్నాం. ఒక చోట కూర్చొని తపస్సు చేస్తా అన్నాడు. నేను కథలకంటే తపస్సు చేస్తే శివలు కూడా అర్థం కాక పుట్టబెట్టినాయి. ఇంక చర్మంతో పనిలే, ఇంకా చెవులతో పని పోవాలి కదా. ఎటు శ్రీశైలం దగ్గరనే ఓం అంటాం మొదలుపెట్టాడు. ఓం 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 అలవాటు అయిపోయి ఆ శబ్దం తప్ప ఏమి వినపడేది కాదు. ఇంకా చెవులను బంధించేశాడు. కళ్ళు మూసుకొని తపస్సు చేశాడు, కళ్ళను బంధించేశాడు. రుచి చూడడం మానేశాడు, తినడం మానేశాడు. ఇంకొన్నాళ్ళు బతకొచ్చు తినకపోయినా. ఇక వాసన ఒకటి బంధించాలా. దీన్ని ఎట్ట బంధించాలా? ఈ ముక్కుతో వాసన తెలుస్తుంది, గాలి పీల్చేది కూడా ఇదే. దాన్ని బంధించడానికి ట్రై చేసిండు ఆపుదామని. ఇందాక నేను చెప్పినట్టు శాతకాలే. మనం హెల్ప్ చేస్తే అతనికి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ వస్తుంది. మనం హెల్ప్ చేయడం ముక్కు ముయ్యాల, నోరు ముయ్యాల. అప్పుడు వాడికి ఇంద్రియాతీత జ్ఞానం వస్తుంది. ఈ ఇంద్రియాతీత జ్ఞానం అని ఇట్లా మాట్లాడతారు. ఇంద్రియాలకు అతీతంగా జ్ఞానం ఉండదు. ఈ భూమి మీద ఉండే సమస్య లేదు, విశ్వంలో ఉండే సమస్య కూడా లేదు. ఇంద్రియాతీత జ్ఞానం అని మోసం చేయడానికి వాడతారు. నేను ఎక్కడో వాడితో మాట్లాడా, స్పూన్లుంచినా లేకపోతే ఇనప రాడ్లుంచినా మొత్తం మ్యాజిక్లే, మొత్తం మ్యాజిక్ పద్ధతులు అవి. మ్యాజిక్లో ఉండే ప్రిన్సిపల్స్ ఏమిలే, 4 ప్రిన్సిపల్స్. దాచి ఉంచిన స్థలం, ఒక పెద్ద బాబా గారు శంఖలో బూడిద పెట్టుకొని వచ్చిన కల్లా చేత్తో బూడిద ఇచ్చేటోళ్ళు. నొక్కితే బూడిద వస్తూ ఉండేది. వాడు చొక్కా పీకి చూస్తే తెలుస్తుంది, వాడు పీకనేడుగా. అదే ఆయన కథ. దాచుకున్న స్థలం. అసిస్టెంట్ హెల్ప్ మన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అది 3 వస్తువులు ఇక్కడ పెట్టి మీరు ఏదో ఒక వస్తువుని తాకండి నేను చెప్తాను, బయటికి పోతాం. లోపలికి వచ్చేటప్పుడు 3 వస్తువులు ఏది తాగినా చెప్పగలం. అసిస్టెంట్ హెల్ప్ ఇది. ఇక్కడే నా ఏజెంట్ని పెట్టుకొని ఉంటా. మొదటి వస్తువుని తాగితే ఇట్ట అనుకుంటా, 2వ తాగితే ఇట్ట అనుకుంటా, 3వ తాగితే ఇట్ట అంట. అయిపోయింది, సిగ్నల్ వచ్చేసింది. మొత్తం మోసం అన్న. ఇది మ్యాజిక్ అయితే ఓకే, నాకు అభ్యంతరం లేదు, సరదాగా వాడుకుంటాం. మెడికల్ అంటే మోసం చేయడానికి చేసే పని ఇది. వీళ్ళందరూ ఇట్టాడి 4 నేర్చుకొని మోసం చేస్తారు. సైంటిఫిక్ ప్రిన్సిపల్, పొటాషియం పెర్మాంగనేట్ మీద గ్లిజరిన్ పోస్తే మంటలు పడతాయి. అది సైంటిఫిక్ ప్రిన్సిపల్. కాగితాలు గుట్ట పెడతా, అడుగున పొటాషియం పెర్మాంగనేట్ పెడతా, దాచి ఉంచిన స్థలం అది. పైనుంచి నెయ్యి పోస్తున్నా అంట, యజ్ఞం చేస్తున్నా అని, అది గ్లిజరిన్, నెయ్యిలాగా ఉంటుంది. ఇది దాచి ఉంచింది, ఇది దాచి ఉంచింది, దాచి ఉంచింది. సైంటిఫిక్ ప్రిన్సిపల్ వాడుకోవడం, మంటలు లేస్తాయి. ఇది ఒక మెథడ్. 4వది స్పీడ్. నేను ఎంత స్పీడ్గా నా చేతులు తిప్పుతానంటే నువ్వు దాన్ని కనిపెట్టలేవు, అంత వేగంగా తిప్పుతా. నేను ఒక మ్యాజిక్ ఫెస్టివల్కి వెళ్తే నా చేతిలో నాణ్యం పెట్టాడు. ముసుకో అన్నాడు, తీ అన్నాడు, లేదు. మళ్ళా పెట్టాడు ఒకటి, మళ్ళా మూసాడు. 20 సార్లు చేసాడు. 20 నాణ్యాలు ఏమైందంటే వాడు పెట్టాడు, నేను మూసే లోపల లాగేసుకున్నాడు. వాడి చేతులు ఒక నాణ్యమే ఉండేది. 100 సార్లు కాదు, 1000 సార్లు అని చేయగలడు. ఏముంది, ఒక నాణ్యమే కదా. ఇది స్ప్లిట్ ఆఫ్ హ్యాండ్, స్పీడ్ అంటారు దాన్ని. ఈ 4 ప్రిన్సిపల్స్తోనే మ్యాజిక్స్ ఆర్ మిరకిల్స్ నడుస్తాయి. ఈ మిరకిల్స్ చేస్తాం, మేము పెద్ద శక్తులు ఉన్నాయని చెప్పే వాళ్ళందరూ మోసగాళ్ళు. అది మ్యాజిక్ అని చెప్తే అది మనుషులకి ఆనందం కలిగించే ప్రక్రియ. పూర్వకాలం నుంచి తెలుసు. అట్లా మాట్లాడకుండా ఇలాంటి మోసం చేస్తారు. మనం ఈ సబ్జెక్టు తెలుసుకుంటే ఎవడైనా మిరకిల్స్ చేయడం సాధ్యం కాదనేది మనకి అర్థమవుతుంది. ఒక సోషల్ ఈవెంట్లో మోసం చేసేటోళ్ళు మనం పట్టుకోవడం సాధ్యమవుతుంది. ఈ సబ్జెక్ట్ మనకు అట్లా ఉపయోగపడుతుంది. అందుకని మనం మెథడ్ ఆఫ్ సైన్స్లో 5 మెథడ్స్ చూసాం. పదే చూడు, ఇతర ఇంద్రియాల సాయం తీసుకో, సెట్టింగ్ మార్చి చూడు. ప్రపంచంలోని పాత మేధావులందరికీ తెలుసువి. ఆధునికమైన మేధావులకి ఇంద్రియాల సామర్థ్యం పెంచి చూడనేది ఆ వస్తువులు కనిపెట్టిన రోజు నుంచి మనకు తెలుసు. అంతకుముందు మనకు తెలియదు. మైక్రోస్కోప్ లెవెన్ హక్ కనిపెట్టాడు, అప్పటి నుంచి మనకు తెలుసు.
స్టెథోస్కోప్ ఒక ఆయన కనిపెట్టాడు, సౌండ్ పెంచినడం అప్పటి నుంచి అది తెలుసు. అట్లా ఏ వస్తువు కనిపెట్టామో అది కనిపెట్టినప్పటి నుంచి మనకు కొత్త జ్ఞానం అనేది రావటం మొదలైంది. చివరిది అత్యద్భుతమైంది. అతీంద్రియ వాస్తవాలు ఉంటాయి, అతీంద్రియ వస్తువులు ఉంటాయి, అతీంద్రియ శక్తులు ఉంటాయి. శక్తులు ఉంటాయి అనగానే మీరు భ్రమపడతారో, శక్తులు వాస్తవాలు రెండు వాస్తవంలో భాగం, వస్తువులు శక్తులు. అతీంద్రియాలు ఉంటాయి, జ్ఞానం అయితే ఉండదు. ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఇంకొక ప్రాబ్లం కూడా మనం ఇక్కడ ఆన్సర్ చేసుకుందాం. ఏమంటే సత్యాలు మారతాయా మారవా? చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం సైంటిస్టులకు లేదు, ఫిలాసఫర్స్కి ఉంది. మనం ఇది ఫస్ట్ గుర్తించాలి. జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్, బ్రిటిష్ సైంటిస్టు పరమాణువు థియరీ చెప్పాడు, ఆటమిక్ థియరీ అని. పోయిన శతాబ్దం చివరిలో, అంతకంటే ముందు శతాబ్దం చివరిలో. పరమాణువు పగలదో, దీన్ని పగలగొట్టలేమని తీర్మానం చేశాడు. చేసి ఏమన్నాడంటే ఇది సత్యం అన్నాడు. తర్వాత 20 ఏళ్ళకి ఎన్రికో ఫెర్మి, నీల్స్ బోరు, రూదర్ఫర్డ్ ఈ బ్యాచ్ వచ్చింది, పగలగొట్టారు దాన్ని. వీళ్ళు ఏమన్నారు, పరమాణు పగులుతుంది, ఇది సత్యం అన్నారు. ఎక్కడొచ్చింది కన్ఫ్యూజన్ మీరు గమనించాలి. పరమాణు పగలదు అని జాన్ డాల్టన్ చెప్పాడు, పరమాణు పగులుతుందని ఈ ముగ్గురు నిరూపించారు. ఆయనేం అది సత్యమనే, ఇప్పుడు ఈయన ఇది సత్యమనే. సత్యాలు మారతాయనే భ్రమలనే మనకు వచ్చినాయి. కానీ ఈ రెంటిలో ఒకటే సత్యం. సత్యం అంటే మారదని మన అర్థం. ఏంటది? మనిషిని బట్టి మారదు, ప్రాంతాన్ని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు. ఇది దానికి ఉన్న డెఫినేషన్. ఈ రెండు స్టేట్మెంట్లలో ఒకటే సత్యం. అదేంటి? పరమాణు పగులుతుంది, ఇదే సత్యం. పరమాణు పగలదనేది అసత్యం. అప్పుడు మనకు అసత్యం అని తెలియదు, పగలగొట్టే మెథడ్ మనకు తెలియదు, పగలగొట్టే సాధనం కూడా మన చేతిలో లేదు. కాబట్టి దాన్ని అప్పటికది సత్యమని భ్రమపడ్డారు. సైంటిఫిక్ కమ్యూనిటీ పొరపాటు సరిదిద్దుకుంది. వాళ్ళు ఏమన్నారంటే అది అప్పటికీ కూడా పగలగొట్టబడేదే, మాకు ఆ మెథడ్ తెలియక అట్లా అన్నాం, మేము పొరపాటు అయింది. అది అప్పటికీ పగలగొట్టబడేదే, మాకు తెలియదు, తర్వాత పగలగొట్టామని చెప్పి తేల్చారు. ఇంకా అక్కడ కన్ఫ్యూజన్ లేదు. అందుకని మీరు గమనించండి, అత్యంత ప్రాథమిక అణుశకల మీదనే ప్రయోగాలు జరిగినప్పుడు బోసాన్ అనే పేరు వచ్చింది. దీన్ని దిక్కుమాలిన దైవకణం అని పేరు పెట్టాను పనికిమాలిన కొంతమంది. దైవానికి ఏం సంబంధం? మీ కణముతో, ప్రకృతికి సంబంధించిన కణం అది. ఈ దైవ కణము చిట్ట చివరి కణమా అని అడిగినాం మనం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది చిట్ట చివరి కణం అవునో కాదో మాకు తెలియదు అన్నారు. ఇంతలా ప్రయోగం చేసి ఇంతలా మాట అంటారు ఏంటంటే, ఒకసారి చెప్పు దెబ్బలు తిన్నాం బాబు, మళ్ళీ తినడానికి మాకు ఓపిక లేదన్నారు వాళ్ళు. ఏందిరా చెప్పు దెబ్బలు అంటే, మా డాక్టర్ని మాట్లాడినాడు, అప్పుడు అది సత్యమని, తర్వాత ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఇది సత్యం అన్నాడు, మేము ఇరుకుని పడ్డాం, ఇప్పుడు మేము మాట్లాడడం అబ్బా, మళ్ళీ ఏం కనిపెడతారో అప్పుడు చూసుకుందాం వాళ్ళు అన్నారు. అంత క్లియర్గా సైంటిఫిక్ కమ్యూనిటీ ఉంది. ఫిలాసఫర్స్ ఎందుకు పొరపాటు పడ్డరు? ఇది మనకి ఇంపార్టెంట్. ఫిలాసఫర్స్ కొంతమంది ఆంధ్రదేశంలో ఉన్నారు. సత్యాలు మారతాయి, మారకపోతే సత్యమే కాదంటాడు ఆయన. ఎంత డేంజర్ వాక్యం ఇది! ఇది ఎంత ప్రమాదమైనటువంటి స్టేట్మెంట్ అంటే, ఫిలసాఫికల్ వర్గాల్లో కన్ఫ్యూజన్ ఉంటే ప్రజల్ని పాలించటం ఒంటికాల మీద నడుస్తారు. దీనికి చరిత్రలో భారతంలో ఉదాహరణ మీకు చెప్తా. వ్యాసుడి కాలంలో అతని తండ్రి పరాశరుడి మీద ఒక రాజు దాడి చేసి ఇతన్ని చంపి 1000 ఆవులు తోలుకొని పోయిండు. రాజులు అనేటోళ్ళు బ్రాహ్మణులు కింద ఉండాలా మన పూర్వకాలం శాస్త్రాలను బట్టి. మరి ఆ కింద ఉండేవాడు ధైర్యం చేసి పరాశరుడైన బ్రాహ్మణుని చంపి ఆవులను తోలుకెళ్ళాడు. ఎట్లా సాధ్యమైంది? వ్యాసుడు ఏం చెప్పాడంటే, ఋషులందరూ ఎక్కువ మంది బ్రాహ్మణులే. ఈ బ్రాహ్మణుల మధ్య వేదాలు 3, వేదాలు 4 అని తగాదా నడుస్తుంది. ఈ తగాదాలో మేము ఏకాభిప్రాయం రాకుండా ఉండి మేము డివైడ్ అయినందుకు ఇది సాగ్గా తీసుకొని రాజు అనేటోడు వచ్చి మా నాయన చంపాడు. మనం ముందు ఏకాభిప్రాయం సంపాదించి మనం బ్రాహ్మణులు మన సుప్రీమసీ నిరూపించుకొని రాజులను అడుగును పెట్టాల్సిందే అని నిర్ణయించుకొని వ్యాసుడు ఆశ్రమాలు మొత్తం తిరిగి వేదాలు 4 ఒప్పించినాడు అందరితో. ఒక అభిప్రాయానికి రావడం ఎంత ముఖ్యమని మీరు గమనించండి. ఒడే నాయన చంపినందుకు ఫ్యాక్షనిస్టులాగా పగ తీర్చుకోవడానికి పోలే, ఆవులు పోయినందుకు ఏడవలా. ఫిలాసఫర్స్ అట్లుంటారు. వ్యాసుడు ఫిలాసఫర్. మొత్తాన్ని అందరినీ 4 వేదాలు ఒప్పించినాక శంతనుడి దగ్గరికి వచ్చాడు. ఏమి ఋషి ఇట్టొచ్చారు, మీ నాయన చంపినాడు కదా ఎవడో రాజుగాడు, ఆవులను తోలుకెళ్ళాలంటే ఆవులు కావాలని నీకు అని అడిగాడు. అక్కర్లేదు రాజా అన్నాడు. మరేం ఆశ్రమం మళ్ళీ కట్టుకుంటే పెసలేమంటావా అన్నాడు.
అక్కర్లేదన్నాడు. మరి ఎందుకు వచ్చినాడు చెప్పరాదా అని. నేను నీకు సహాయపడడానికి వచ్చినా అన్నాడు. ఒక మేధావికి ఎంత గీర ఉంటుందో మీరు గమనించండి. నేను వేదాలు 4 3 అనే దాన్ని పరిష్కరించి మొత్తాన్ని ఒప్పించి వేదాలు 4 ఒప్పించి వచ్చిన నాకు ఈరోజు బలం మంది మీ రాజులు మొత్తం మళ్ళీ మా మాట వినడానికి రెడీగా ఉండండి మీరు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. భావజాల బలం అంటే అంత బలమైంది. విజ్ఞానం గుర్తుంచుకోవాలి. భావజాల బలం చాలా పెద్దది. అందుకని ఇప్పటికీ మీకు ఉంటారు మనుషులు, చతుర్వేదులు, త్రివేదులు, ద్వివేదులు దొరుకుతారు మీకు. అంటే 2 వేదాలు ఒప్పుకునేటోళ్ళు, 3 వేదాలు ఒప్పుకునేటోళ్ళు, 4 వేదాలు ఒప్పుకునేటోళ్ళు, బెంగాల్ పోతే అందరికీ దొరుకుతారు. ఆ పేర్లు అట్లా వచ్చినాయి వేదాలు ఒప్పుకునే దాంట్లోంచి. వేదాలు 3 ఉంటే ఏంది, 4 ఉంటే ఏంది అని మనకు అనిపిస్తుంది. ఎన్ని ఉంటే మనకేంది, ఎందరో రాసుకున్నారు పాడుకున్నారు అయిపోయాయి అనుకుంటాం. ఆ కాలం అట్లా లేదు. వేదాలు 3 4 అని కొన్ని దశాబ్దాలు తన్నుకున్నారు ఈ బేపన వాళ్ళందరూ కలిసి. అది పరిష్కరించకపోతే రాజులకు బలం వస్తుంది, మళ్ళీ తోలు తీస్తారనుకుని దాన్ని పరిష్కరించి రాజులను మళ్ళా పాదాక్రాంతం చేసుకున్నాడు వ్యాసుడు. భారతం మొత్తాన్ని కథ నడిపాడు. ఒక పక్క రాజ్యాధికారం వైపు కృష్ణుడు, ఇంకో పక్క భావజాల రంగంలో వ్యాసుడు, ఇద్దరు పనిచేసినారు. ఈ 2 చాలా కీలకమైనవి. మనం దీంట్లోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మానవ సమాజాన్ని నడిపించే 2 స్రవంతులు ఇవి. భావజాల స్రవంతి, రాజకీయ స్రవంతి. రాజ్యం చాలా బలమైంది నేను కాదంటంలా. ఈరోజు 10 ఏళ్లలో ఒక్క పెట్రోల్ డీజిల్ మీదనే మన ప్రభుత్వం 58 లక్షల కోట్లు మన దగ్గర పీకింది. ఒక్క కలంపోటు. ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ తగ్గినా మనం తగ్గించకూడదు. ఒక్క కలంపోటు 58 లక్షల కోట్లు లేపేసినారు. ఒక్క కలంపోటు. సాహుకారులు బ్యాంకులు అప్పులు తీసుకుంటే వాళ్ళు ఏమీ అనకుండా విమానాలకు ఇచ్చి పంపించాలి. ఒక్క కలంపోటు పంపించినారు. నీరవ్ మోడీ వెళ్ళిండు, మేహుల్ చోక్సీ వెళ్ళిండు, లలిత్ మోడీ వెళ్ళిండు, విజయమాల్యా పోయిండు. వాళ్ళే పెద్ద దొంగలు అనుకుంటే అంతకంటే పెద్ద దొంగలు ఇంక ఇక్కడ ఉన్నారు. లక్షల కోట్లు దిగమింగి ఏమనకూడదు వాళ్ళని. మీరు ఇంటికి అప్పు తెచ్చుకొని ఒక కంతు కట్టకపోతే నోటీస్ ఇవ్వాలా, కలంపోటు. నువ్వు 4 సార్లు 4 కంతులు కట్టకపోతే నిన్ను జప్తు చేయాలా, కలంపోటు. అంత బలమైంది రాజ్యం. కానీ ఈ రాజ్యానికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటంటే జనంగాని చట్టాన్ని అమలు చేయదలుచుకోకపోతే వీళ్ళు ఏం చేయలేరు. వరకట్నం నిషేధ చట్టం ఉంది. చట్టం చేసేటోడు, అమలు చేసేటోడు, న్యాయం చెప్పేటోడు అందరూ వరకట్నం తీసుకోవడం మొదలుపెట్టినాక ఈ చట్టం పనిచేయదు. ఇక్కడ నిజం వరకట్నం కూడా ఉంది, నిషేధ చట్టం కూడా ఉంది, అవినీతి నిరోధ చట్టం ఉంది, అవినీతి కూడా ఉంది. ఎందుకు ఆ చట్టాలు అమలు కావు? కలంపోటే కదా. కలంపోటు పనిచేయదు. అక్కడ ఉన్న 5,000 చట్టాలు ఈ దేశంలో ఉండేవి డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తాయి. కలంపోట్లే, కానీ అవి పనిచేయవు. అక్కడ వీళ్ళకి పనిచేస్తే వాళ్ళకి పనిచేయవు. అంటే రాజ్యానికి చట్టపరమైనటువంటి స్రవంతికి ఓ బలం ఉంది, ఓ బలహీనత ఉంది. ఈ బలహీనత పోవాలంటే మార్గం ఏంది? ఇప్పుడు నువ్వు భావజాల బలం దగ్గరికి రా. భావజాలం ఎంత బలమైందంటే మన నిత్య జీవితంలో మనకు అలవాటేది. నీ ఎదురుగా పసిపిల్లవాడు ఆకలితో ఉంటే నువ్వు ఏదన్నా తింటూ ఉంటే అడిగి పెట్టుకోవడం నువ్వు తినలేవు. ఏమి పెట్టకపోతే నీ మీద కేసు పెడతారా, జైల్లో పెడతారా? ఏం చేయరు. కానీ నువ్వు పెడతావు. ఇక్కడ ఎక్కింది. ఓ ముసలమ్మ రోడ్డు దాటలేకపోతే నేను ప్రత్యక్షంగా అబిడ్స్లో చూసినా ఓ కుర్రాడు చూస్తేవాడు జులాయిగాల్లో ఉన్నాడు. దేనికి పనికినాడు అనుకున్నాడు. ఎప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూస్తున్నాడు. వాడు ఆ ముసలమ్మను దాటిచ్చాడు. వాడు ఎందుకు దాటిచ్చాడు అంటవాడా? నేను ఏం సార్ అన్నాడు. నువ్వు ఎందుకు ఆ ముసలమ్మను దాటించింది? అవసరం ముసలమ్మను దాటలేకపోతే దాటించిన అంటున్నాడు. అంతే. ఏంటంటే భావజాలం. ఓ యాక్సిడెంట్ జరిగి ఏదైనా సమస్య వస్తే పోతాం, అక్కడికి పరిగెత్తుకెళ్తాం. భావజాలం. పిల్లలకి పళ్ళు దోముకోవడం ఇష్టం ఉండదు. పేస్ట్ పెడితే తింటరు తీయగా ఉందని. వాడికి పళ్ళు దోముకోవడం నేర్పించినాక ఇక్కడికి ఎక్కింది. ఇంకొకటి చెప్పకుండా పళ్ళు దోముకొని తింటున్నాడు. భావజాలం. నువ్వు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు సెకండ్ క్లాస్ సీటింగ్లు అయితే నువ్వు టిఫిన్ తీసినా, అరటి పనులు తీసినా, జామకాయలు తీసినా పక్క వాళ్ళకి పెడతావు. భావజాలం. అదే నువ్వు ఏసీ పెట్టెల్లో ప్రయాణం చేస్తే నువ్వే తింటావు, ఎవడికి పెట్టవు. భావజాలం. 150 కిలోలు ఎక్కాడు నా పక్కన ఒకసారి. ఇంత కుండ బిర్యానీ తెచ్చుకోండి, మొత్తం ఆడే తిన్నాడు నాకు పెట్టుకున్నాడు. అది ఏసీ పెట్టే. భావజాలం. భావజాలం తప్పుడు పని చేయించడానికైనా మంచి పని చేయించడానికైనా తలకెక్కితట్టు పని చేస్తుంది. అఖలాక నేతను ఫ్రిడ్జ్లో అవమాంసం పెట్టుకోవడానికి భావజాలం ఎక్కిస్తే గుంపుపై చంపేస్తున్నారు. టెస్ట్ చేస్తే మేకమాంసం. అది భావజాలం. అది తప్పుడు పని చేయడానికి వాడవచ్చు భావజాలాన్ని, మంచి పని చేయడానికి కూడా వాడవచ్చు. భావజాలం అంత బలమైంది.
మంచి పనులు చేయడానికి భావజాలం వాడాలి, తప్పుడు పనులకు కూడా వాడతారు దాన్ని. అనేక అబద్ధాలు ఆడే పరిపాలకులు వాళ్ళంత నిజాయితీ పరులు లేనేలేరని చెప్తారు భావజాలం. అవినీతి పరులు ఒక్కరి ఉండలేని భూమి మీద ఈ దేశం అని అంటాడు ఒక ఆయన. అందరూ నేనే చేర్చుకున్నా కదా, ఏడున్నారు? భావజాలం. భావజాలం కొన్ని చోట్ల పనిచేయదు, అనేక చోట్ల పనిచేస్తుంది. ఒక రౌడీ కత్తి పట్టుకొని ఈ ఊరు సెంటర్లో నిలబడి దగ్గరకు వచ్చి పొడి చేస్తానంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, నాయన తప్పిది, అట్లా పొడుస్తాను అనకూడదు, భారత రాజ్యాంగం కూడా పొడవమని చెప్పలే, నువ్వు కత్తి జేబులో పెట్టుకొని పోరా అని చెప్పండి, ఇంట్రడ్యూస్ వద్దాం, కొడుక నిన్ను పొడుస్తాం ముందంటాడు. వాడికి ఆ సమస్యను అక్కడ పరిష్కరించాలంటే నువ్వు భావజాల ప్రీచింగ్స్తో పరిష్కారం చేయలేవు. రాజ్యం తరఫున పోలీసు వచ్చి తుపాకి బారు పెట్టి కత్తి కింద పడకపోతే లేపేస్తే కొడుక అంటే అప్పుడు దారికి వస్తాడు. భావజాలం బలహీనమైన చోట రాజ్యం సపోర్టుకు రావాలా? రాజ్యం ఇందాక బలహీనంగా ఉంది ఒక చోట, వరకట్ల నిషేధ చట్టం అమలు కావడంలా. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే భావజాలం దగ్గరికి రావాలి. మన ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు స్త్రీలు పురుషులు సమానమే, కట్నం ఇచ్చేది ఏందిరా? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి వచ్చి చాలు నీకు అక్కడికి అని చెప్పాలా? స్కూల్ నేర్పించాలా? నేర్పించాలని ఎంత గొప్ప విషయాలు నేర్పచ్చు. ఓ ముసోరిలో ఐఏఎస్ చదువుతున్న ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడే వాళ్ళిద్దరు కూడా బలుకొని ఇంటికి వచ్చారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మేమిద్దరం పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఇంక కులం మతం చెప్పిన వినే పరిస్థితి లేదు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, ఫుల్ సంపాదించుకొని బతుకుతారు. వాళ్ళమ్మని చెప్పేది ఏంది, వీళ్ళమ్మని చెప్పేది ఏంది, వీళ్ళెటు మా మాట ఏంటని తెలుసుకున్నారు. అట్లే పెళ్లి చేస్తాను నాయన దండం పెట్టి, నా పెళ్ళికి ఎంత ఇస్తున్నది అమ్మాయి, ఎంత ఆడపిల్ల కదా 20 లక్షలు ఇస్తాలే అన్నాడు. ఈ డబ్బులని తీసుకున్నాను. ఈడిపోయండి వీళ్ళ అయ్యే దగ్గరికి. వీళ్ళ నాయన అడిగాడు, నా పెళ్ళికి ఎంత ఖర్చు పెడతాను? ఓడో 10 లక్షలు అన్నాడు. 10 లక్షలు తీసుకున్నారు. 30 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఇంటికి ఒక 30 మంది రైతులను పిలిచి ఆత్మహత్యలకు గురైన కుటుంబాలు తలా 1 లక్ష ఇచ్చేసినారు. గొప్ప విషయం కాదు. భావజాలాలు అంత బలమైనవి. నీవు రాజ్యపరంగా చేసిన చట్టం అమలు కాకపోతే భావజాలం నిర్మిస్తే అది పరిష్కారం అవుతుంది. సారాంశం ఏంటంటే మనుషుల జీవితాన్ని సమాజంలో నిర్దేశించేది భావజాల స్రవంతి, రాజకీయ స్రవంతి. ఈ 2 స్రవంతులలో 2 బలమైనవే. కొన్ని బలహీనతలు అటుకున్నాయి, కవర్ కావాలంటే రెండోది సహాయానికి రావాలి. ఇది మనం అర్థం చేసుకున్నాం జనవిజ్ఞాన వేదిక. ఇది అర్థమైన తర్వాత మనం నిర్ణయించుకుంది ఏంటంటే మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నాం. భావజాల స్రవంతిని బలంగా నిర్మించకుండా రాజకీయం సరిగా పనిచేయదు. ఇది నిర్మించడం మనకు సాధ్యమవుతుందని తెలుసుకున్నాం. ఎక్కడ నిర్మించవచ్చు అని అనుకున్నాం. మనం చెప్పే మాటలు వినేవాళ్ళు ఎక్కడున్నారని ఎతికినాం. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఇంక వినడానికి రెడీగా ఉన్నారు. ఒక 1000 మంది పిల్లలు ఉన్న దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింకులు పనికిమాలి అని చెప్పండి. పెద్ద సబ్జెక్ట్ కాదు అది. ఇందులో పనికొచ్చే వస్తువు లేదు, రూపాయి ఖర్చు అవుతుంది. మహేష్ బాబు బిల్డింగ్ల మీద దూకుతాడు, థమ్స్అప్ పట్టుకుంటే ఆయన 4 కోట్లు ఇస్తారు, మనకి చిప్ప, మనకేం రాదు, మనల్ని తాగమని చెప్తారు. దీని ఖరీదు రూపాయి, 6 రూపాయల ప్రచారం, 8 రూపాయలు అమెరికా పోతాయి. ఇది చల్లగా ఉంటుంది అంటావు, గొంతు దాటినాక చల్లగా ఉండదు. దీంట్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ లాంటివి, ఇలాంటి యాసిడ్స్తో కిడ్నీలు పాడవుతాయి, కులమం పాడవుతుంది, ఒబేసిటీ వస్తుంది. నీకు దమ్మిడి ప్రయోజనం లేకపోతే నష్టం ఉందని 5 నిమిషాలు చెప్పండి స్కూల్కి వెళ్ళి. ఈవెన్ టుడే యూ కెన్ డూ దట్. స్టార్టింగ్లో 1000 మంది పిల్లలు చేతులు ఎత్తారు మేము తాగుతామని. ఈ డెలిబరేషన్ అయినాక అరే దేశభక్తులారా అనండి వాళ్ళని కూడా. దేవుడు కూడా దేశభక్తులు ప్రకటించుకుంటున్నాడు కదా దేశంలో, మన పిల్లలకి ఎందుకు చెప్పకూడదు? దేశభక్తులారా మీరు నిజంగా దేశభక్తులు అయితే కూల్ డ్రింకులు తాగి డబ్బులు అమెరికా పంపొద్దు. మన రైతులు తయారు చేసే చెరుకు రసం, టెంకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, పాలు ఇట్టడి తాగండిరా, దేశం బాగుపడుతుంది. ఇప్పటికే 3.5 లక్షల మంది చచ్చిపోయినారు మన రైతులు. వాళ్ళు పండించే పంట వల్ల మనం బతుకుతున్నాం. చిన్న హెల్ప్ మనం చేద్దామంటే మొత్తం పిల్లలు కూల్ డ్రింకులు తాగుతారో అని అడిగితే ఒక్కడు చేయొత్తడు. 5 నిమిషాల్లో మనం సాధించగలం, మనకు అనుభవం ఉంది. ఇది వాళ్ళు వింటారు అన్నమాట. అక్కడికి వెళ్ళి పని చేయాలని నిర్ణయించుకున్నాం. జనాన్ని ఎడ్యుకేట్ చేయటం యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయాలా. వీళ్ళు 10 ఏళ్ళకి పెద్దోళ్ళు అవుతారు. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్నల్ని ఒక్కరిని మీకు పట్టిస్తారు, 2000 మందిలో ఒక్కరిని. డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి పెద్ద బండి నిండా కూల్ డ్రింకులు వేసుకొని పోతున్నారు. కూల్ డ్రింకులు తాగడం ప్రమాదకరం అని ఇప్పుడు ఈ పిల్లలకి చెప్పినాడు. చెప్పండి చూద్దాం ఏమవుతుందో. వారు టు టెల్ మీ. ఇట్లా చూస్తుడు బలిసున్నాడు, బండి నిండాల,
ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అందుకే పెట్టింది ఇంతలో బొళ్ళు కొని పోండి అని. ఆడికి పోయినాక ఐడియాలు వస్తాయి మనకు బండి నింపాలని. ఒక సబ్బు కోసం పోయి బండి అంతా నింపుకొని వస్తాం. మైండ్ యువర్ బిజినెస్. నాకు చెప్పేది కూల్ డ్రింకులు తాగుతా నాకు తెల్లా, ఏం తెలుసు బొందా, వాడికి ఏం తెలియదు. ఇట్లా మాట్లాడతారు. 24 hours టైం ఇస్తాం మీకు. ఒక అమ్మను నాన్న మీరు కన్విన్స్ చేయండి కూల్ డ్రింకులు వ్యతిరేకంగా. సాధ్యం కాదని జన విజ్ఞానికి తెలుసుకుంది. మన ప్లే గ్రౌండ్ స్కూళ్ళు కాలేజీలే, భావజాల నిర్మాణం అక్కడే చేయాలా, మనం చేయగలం. వై వీ షల్ వర్క్ ఫర్ అదర్స్. ఇది కూడా మనకి ఉద్యమ క్షేత్రంలో మనకు అర్థమైంది. ఉద్యమాల రంగంలో ఈ నాలెడ్జ్ మనకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించాం. ఈ ఆలోచించిన క్రమంలోనే సత్యాసత్యాల యొక్క జ్ఞానం మనకి ఉపయోగపడ్డది. ధర్మాధర్మాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉపయోగపడ్డది. ధర్మం అంటే చేయతగినది, అధర్మం అంటే చేయకూడనిది. ధర్మం అధర్మం అనేవి మనిషిని బట్టి మారుతాయి, ప్రదేశాన్ని బట్టి మారుతాయి, కాలాన్ని బట్టి మారుతాయి. సత్యం అసత్యం అనేవి, ఇది సత్యం అంటే అది ఎప్పటికీ సత్యమే, అసత్యం అంటే ఎప్పటికీ అసత్యమే. మనిషిని బట్టి మారవు, ప్రదేశాన్ని బట్టి మారవు, కాలాన్ని బట్టి మారవు. అంత తేడా ఉంది రెంటికి. దొంగతనం జరిగింది, నీ జేబు దొంగతనం, నీ ప్రకారం అది అధర్మం, జేబు దొంగ ప్రకారం ధర్మం. అవునా కదా? ఒకే పని, ఒకరి ప్రకారం ధర్మం, ఒకరి ప్రకారం అధర్మం. భార్యది ధర్మం, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఇది అమెరికాలో అయితే భార్యాభర్తలు ఇద్దరు పనిచేసేటోళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చినాక ఇంత పొడుగు గ్లాసు పెట్టి ఇంత సారాయి పోసుకొని ఒక్కొక్క సుక్క నవ్వుతూ ఉంటారు గంట. అది ధర్మం అక్కడ. మన దగ్గర అయితే సాయంత్రం పోయి గుడంబా షాప్కి వెళ్ళి పీపాలు తాగటం మన దగ్గర ధర్మం. ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం ఇట్టే తాగుతారు మన తెలంగాణలో అయితే. ఇక్కడ ఇది ధర్మం. అదే సోవియట్ రష్యాలో ఓ లెక్చరర్ ఆయన వైఫ్ బాల్ రూమ్కి వెళ్ళారు, డ్యాన్స్ రూమ్కి. వీడికి ఓపిక లేక కూర్చున్నాడు. ఆ భార్య ఒకరిని పిలిచింది, ఫ్రెండ్ని, ఇద్దరు చేతులు పట్టుకొని కాసేపు డ్యాన్స్ చేశారు. అక్కడ ధర్మం. మా ఫ్రెండ్ ఒకటి రష్యా పోయి చూసి ఇస్తున్నాడు ఈ మధ్యన దాన్ని. మా ఏరియాలో మీటింగ్ పెడితే రష్యా పోయి చూసి ఇచ్చిన సంగతి మా అందరికీ చెప్పాలి. వాడు అక్కడ ఎంత గొప్పగా ఉంది రష్యా అనుకున్నావు, నీకు తెలుసా? ఏందో గొప్ప చెప్పమనం మీటింగ్లో మేము. ఇంకొకరు భార్యని మరొకరు పట్టుకెళ్ళి డ్యాన్స్ చేయగలరు, అంత స్వేచ్ఛ స్వతంత్రం ఉందని. ఈ స్టేజ్ మీద ఉన్నాడు, అంత వద్దులే మనకన్నాడు. ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పకూడదు తెలియాలి కదా సన్నాసులకి. మన దగ్గర ధర్మం కాదు అది. ఎక్కడ ధర్మం? కాలాన్ని బట్టి మారుతుంది. మత యుద్ధాలు జరిగేటప్పుడు, ముస్లింలు క్రిస్టియన్లు చంపుకునేటప్పుడు మహమ్మద్ ప్రవక్త నిర్మించిన మహమ్మదీయ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మగవాళ్ళందరూ యుద్ధాలు వస్తే ఆడవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగితే ఆయన ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు బాగున్నాడు. అప్పుడు ధర్మం. ఇప్పుడు ముస్లింలు కూడా ధర్మం కాదు. రామాయణ కాలంలో భార్య మీద అనుమానం వస్తే శ్రీరామచంద్రుల వారు ఆయన భార్య నిప్పుల్లో దూకమన్నాడు. పవిత్రంగా ఉన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోన్నాడు. అప్పుడు ధర్మం. ఇప్పుడు కుదరదు, ఇప్పుడు బొక్కలేస్తారు అటు చేస్తే. రామరాజ్యం వస్తే అట్లాంటి మళ్ళీ జాగ్రత్త సోమలారా, అట్లాంటి చేస్తే మిమ్మల్ని కూడా నూకుతారు లోపల. రాముడు గొప్పడే కావచ్చు, భార్యను టెస్ట్ చేయడం నిప్పుల్లో పెడతానంటే ఎట్లా? సరే అయిపోయింది, ప్రూవ్ అయిపోయింది, పతివ్రత అని తేలిపోయింది. అనుమానం పోవాలి కదా. అయోధ్యకు వచ్చినాక ఎవడో బట్టలు ఎత్తుకున్న కుర్రాడు రాముడైతే భార్యను తెచ్చుకున్నాడు, కానీ ఆడ పట్టుకెళ్తే నేను తెచ్చుకుంటున్నా అన్నాడు. లవకృష్ణ సినిమాలో డైలాగ్ అది, రేలింగ్ డైలాగ్ అది. నేనేం కనిపెట్టలా. వెంటనే రాములు వారు ఆలోచించుకొని ఈమెని అడవుల్లోకి పంపించాడు. ఎవరు కాన్పు చేయాలి? అడవుల్లో పంపిస్తే పాపం ఆడు వాల్మీకి ముసలోడు ఉన్నాడు కాబట్టి పని అయింది, కానీ లేకపోతే ఏమై ఉండేది పాపం మహాపతివ్రత. అన్యాయం కదా. అప్పటికే ధర్మం. ఇప్పుడు కాదు, కాలాన్ని బట్టి మారుతుంది. ఒక బ్రాహ్మణ ఆయన కొడుకు చచ్చిపోతే ఎత్తుకొని వచ్చిండు రాముడి దగ్గరికి. మన వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు ఎప్పుడు రోజు మీటింగ్ పెట్టేటాడు, 100 మంది వచ్చేటోళ్ళు. ఆ టైపులో రాముడు కూడా చాలా ఏళ్ళు అట్టే పరిపాలించాడు, మంచోడు. ఆయన ఎవడొచ్చినా ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగాడే పలకడు. అప్పుడు ఆయన అట్లా ఇంటర్వ్యూ ఇచ్చేటోడు రాముడు. ఏమింది ప్రాబ్లం అని. నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. పైసలు కావాలన్నా అన్నాడు రాముడు. పైసల కోసం రాలని అన్నాడు. మరి దేనికి వచ్చినావు అబ్బాని? ఎందుకు చచ్చిపోయాడో కనుక్కోవడానికి వచ్చినాడు. నేనేం డాక్టర్ని కాదు కదా, నన్ను అడుగుతుంది ఎందుకు చచ్చిపోయాడు, ఫంగర్సిందో తెలుగుట్టిందో చూసుకోవాలి కదా నువ్వనే. అది కాదు అన్నాడు మల్లయుడు. ఎందుకు చెప్పరా స్వామిని, నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడు నువ్వు కనిపెట్టి చెప్పాలని. ఇంతవరకు ఎవడిట్లా టెస్ట్ పెట్టలేదు కదరా నాకు. వాలి సుగ్రీవుడు కథలు కూడా పెద్ద కష్టం లేని టెస్టే పెట్టాడు సుగ్రీవుడు. అది చెట్టు చాటు నుంచి లేపేయమంటే లేపేస్తుంది, నువ్వు ఇట్టా టెస్ట్ పెడుతుంది నాకనే.
నువ్వు కనుక్కోవాల్సిందే అన్నాడు. పోయి వశిష్ఠుని పోయి అడిగాడు, ఏం స్వామి అట్టబట్టుకుంటు నన్ను, ఏదో ఇంటర్వ్యూలు ఇస్తామంటే ఇంటర్వ్యూ తీసుకొని పోయి ఏదో అప్లికేషన్ ఇస్తే పరిష్కరిద్దును ఓఎస్ఆర్ అట్టుకాగా ఇటు చేస్తాడేంది అంటే వశిష్ఠులు వారు ఆలోచించి గురువులందరినీ మీటింగ్ పెట్టి ఎందుకని బేపనాల పిల్లకాయ చచ్చిపోయినాడు అని తేల్చినారు. తేల్చి ఏమన్నారంటే, ఈ దగ్గరలో అడవిలో ఒక శూద్రుడు వేదాలు చదువుతూ తపస్సు చేస్తున్నాడు, అందుకని ఈ కొడుకు చచ్చిపోయాడు, మరి నేనేం చేయాలా అన్నాడు ఈయన. నువ్వు పోయి మాటామంతి లేకుండా వాడికి వార్నింగ్ ఇక్కడ మెడకాయ పట్ట నరకాలన్నాడు. పోయి నరికేసి వచ్చాడు. అప్పుడు ఇక ధర్మం, ఇప్పటికి కాదు. శూద్రులు చదువుకొని ఇక్కడ నరకాల. రామాయణ కాలంలో ధర్మం. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం వచ్చినాక శూద్రులు మెడకాయలు నరుకుతానంటే లేపారి నరుకుతారు మొత్తాన్ని. రామరాజ్యం నాకేం అభ్యంతరమే రామరాజ్యం వస్తే. రామరాజ్యం అట్లే ఇప్పుడు వచ్చిందంటే రామరాజ్యమైన డైలాగులు మాట్లాడే వాళ్ళు అడుగులు లేచిపోతాయి. అప్పటి ధర్మాలని ఇప్పుడు ధర్మాలు కాదని చెప్పడానికి ఉదాహరణ నేను చెప్పాను. సతీ సహగమనం 200 ఏళ్ల క్రితం ధర్మం ఈ దేశంలో. ఈరోజు భర్త చనిపోతే భార్యను గాలబెడితే నిన్ను జైల్లో పెడతారంతే. నువ్వు గుడి కట్టిస్తే కట్టించుండొచ్చు రాజస్థాన్లో సతీ పేరుతో, కానీ ఆ విధంగా అందరికీ చేయాలంటే మాత్రం కుదరదు. ఎటు పుట్టిందా భావజాలం? ఈ సన్యాసులు చచ్చిపోయినాక స్వర్గం పోతే అక్కడ సేవ చేసే మనుషులు కావాలంట, అక్కడ కూడా ఈ పిల్లమే చేయాలా. మనుషులు పెట్టుకోవచ్చుగా, దేవేంద్రుడు ఏం చేస్తాడు, ఉన్నారుగా మనుషులు మస్తుగాడా. అట్లా ఉంటాయి నమ్మకాలు అనేవి. కాబట్టి ధర్మం కాలాన్ని బట్టి మారుతుంది. యూనివర్సల్ ధర్మాలు ఉండవు, యూనివర్సల్ సత్యాలు ఉంటాయి. సత్యాలు మారు, ధర్మాలు మారుతాయి. అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. మనం ఏ సమస్యని పరిష్కరించాలన్నా ఈ రెంటి ఆధారంగానే పరిష్కరించగలము. ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్కి వద్దాం. వై వీ షల్ వర్క్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం మనం ఎందుకు పనిచేయాలా? జన విజ్ఞాన వేదిక నిర్ణయించుకుంది పనిచేయాలని. నేను కొన్ని కారణాలు చెప్తే సరైనవిగా మీరు చూడండి. నా దగ్గరికి ఒక రోగి విరేచనాలతో వచ్చాడు. ఫ్రీగానే చూసా, ఉడితే పైసలు లేవు, అర్థమైంది నాకు. మందులు రాయించాం. ఇటు తిప్పుతున్నాడు కాగితాన్ని. ఏమిరా నాయనా అన్న. ఎంత అవుతుంది సార్ ఈ మందులు అన్నాడు. 200 అవుతుంది అన్న. నా దగ్గర పైసలు లేవే అన్నాడు. నేనేం చేయాలన్నా? మీకు తెలుసు కదా, డాక్టర్లు పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, తీసుకునేటోళ్ళు. నేనేం చేయమంటావు అన్న. నువ్వు చేస్తావని కాదు లేబ్బా, లేవని చెప్తున్నాబ్బా నా పరిస్థితి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ కాగితం తీసుకొని సైడ్ కాలంలో బారేశాడు. మరి కొనే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేశాడు. దాని మీద ఈగలు కాళ్ళకి క్రిములు అంటించుకున్నాయి. అవి లేచొచ్చి ఆ వీధిలో ఉండి అందరి ఇళ్ళకి వచ్చినాయి. అన్నం మీద వాళ్ళని, మంచినీళ్ళ మీద వాళ్ళని, మూతుల మీద వాళ్ళని, చేతుల మీద వాళ్ళని. ఆ వీధిలోనే కలెక్టర్ ఉన్నాడు, ఆ వీధిలో మంత్రి ఉన్నాడు, ఆ వీధిలో నువ్వున్నావు, నేనున్నా. మొత్తానికి విరేచనాలు పట్టినాయి. వాడెవడికో విరేచనాలు పెడితే నాకెందుకు అనుకుంటే ఇప్పుడు నీకు పట్టినాయి. చెప్పండి, వాడికి విరేచనాలు మనం బాగు చెబితే మనకు వస్తాయి. వాడెవడికో కరోనా వస్తే నాకెందుకు అనుకుంటే నీకు వస్తుంది. వాడికి ఎందుకు మలేరియా వస్తే నాకెందుకు అనుకుంటే నీకు వస్తుంది. వాడెవడో పేదవాడు కొనుక్కోలేడు వైద్యం పోతే పాయ్ నువ్వు కూడా పోతావు. నాకు ఆరోగ్య సూత్రాలు తెలుసు అంటావు. నువ్వు 80 ఏళ్ళు బతుకుతానంటావు, వాడికి తెలియదు 60 ఏళ్ళకి పోతాడంటావు. వాడు 60 ఏళ్ళకి పోయేటప్పుడు నేను తోడు పిలుచుకెళ్తాడు. అట్లయితే ఎట్లా అంటావు నువ్వు? అయితే ఆడు 80 ఏళ్ళు బతకాల, ఆడితో నాకేం పని అంటావు. అయితే పోవాడుతావు. ఎందుకు పని చేయాలి? ఇతరుల కోసం. ఇతరుల కోసం పని చేయటం అని ఏముండదు ఇక్కడ. ఇతరుల కోసం పని చేయటం అంటే నీ కోసం నువ్వు పని చేసుకోవటమే. ఇది ఫండమెంటల్ మేము నేర్చుకున్నాం. రెండో విషయం మేము నేర్చుకుంది ఏంటంటే, నేను పుట్టిన తర్వాత జంతువుల్లాగా 5 నిమిషాలకు లేచి నడవల. నా తల్లిదండ్రులు సంరక్షించినారు. నా తల్లి 10 నెలలు మోసింది నన్ను కడుపులో పెట్టుకొని. పుట్టినాక బ్యాడ్మని ఆడవడం తప్ప ఏమీ చేత కాదు. నాకు సంరక్షకులుగా ఉన్నారు నా తల్లిదండ్రులు. వాళ్ళకి నేను రుణపడి ఉన్నా, వాళ్ళకి నేను అప్పుబడి ఉన్నా. నా కుటుంబ సభ్యులందరూ నాకు సహాయపడ్డారు, వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా. సొసైటీలో అందరూ నాకు సహాయపడ్డారు ఎదగడానికి, వాళ్ళందరికీ రుణపడి ఉన్నా. నా గురువు నాకు లోకం గురించి నేర్పించాడు, అతనికి రుణపడి ఉన్నా. ఈ ప్రకృతి నాకు కావాల్సిన అన్నీ సమకూర్చింది, ప్రకృతికి కూడా రుణపడి ఉన్నా. నా అమ్మ నాన్నలకు రుణపడి ఉన్నా, నా టీచర్లకు రుణపడి ఉన్నా, ప్రకృతికి రుణపడి ఉన్నా. ఇంత రుణముతో నేను ఈ భూమి మీదకి వచ్చా. కొంతన్నా తీర్చుకోకుండా మరణించడం దుర్మార్గం. కాబట్టి నేను పనిచేయాలి జనం కోసం. 1972లో నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు బుధవారపేటను ఒక ఏరియాలో మీటింగ్ జరిగితే అక్కడ మాట్లాడింది నాకు ఇప్పటికి గుర్తు. నేను డాక్టర్గా ఈ కాలేజీలో చేరినప్పుడు 6.5 ఏళ్ళు నా చదువుకి
10,000 నా కుటుంబానికి ఖర్చు అయింది. అంత తక్కువ, భోజనం 3 రూపాయలే. 90 రూపాయలు పెడితే 30 టికెట్లు, రోజుకొక టికెట్టే వాడేవాడిని. ప్రతిరోజు హోటల్ వాడు అనేవాడు, సార్ 30 టికెట్లు అంటే 30 రోజులు కాదు, 30 భోజనాలు అనేవాడు. లెక్కే చేసేది లేదు, ఒక్క భోజనమే తినేది, 2 పూట నీళ్ళు దాగి ఉండేది, వాడుకునేది. అట్లా 10,000తో నేను డాక్టర్ని అయినా, నా కుటుంబం ఇచ్చింది అంతే. నా ప్రభుత్వం లేదా ప్రజలందరూ కలిసి పన్నుల ద్వారా సేకరించిన డబ్బుల్లోంచి 1,00,000 ఇచ్చినారు నాకు. ఇప్పుడైతే ఒక మెడికల్ డాక్టర్ తయారు కావడానికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళ కుటుంబం పెడితే 2-3 లక్షలు పెడుతుంది. కాబట్టి ప్రజలందరూ పన్నులు కట్టి నిన్ను బతికిస్తున్నారు. హాస్పిటళ్ళు, స్కూళ్ళు, రోడ్లు ఇవేవి మన మేల. ప్రభుత్వం మన అందరి డబ్బుల్లోంచి చేసింది, మన కోసం వేసింది. పనికిమాలిన ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు చేస్తాయి. అంత మానవ సంపద ఉంది, ఆ సంపదను జనానికి కొంత ఉపయోగిస్తారు వాళ్ళు తెలియకుండానే. ఎక్కువ సంపద తీసుకెళ్ళి అదానీలకి, అంబానీలకి ఇవ్వచ్చు, కానీ ఎంతో కొంత ఖర్చు పెట్టక తప్పదాలు. నా ఆసుపత్రిలో ఉన్న రోగులు రోగం బాగైద్దో లేదో అని భయంతో వచ్చి పడుకుంటాడు వార్డులో. 10 మందిని తెల్ల చొక్కాలు వేసుకొని పోతాం, పడుకోని బండ పెడతాం, పొట్ట నొక్కుతాం, హరే పొట్టలో క్యాన్సర్ ఉందని కనిపెడతాం. ఎంత ఆనందం కలుగుతుందో మాకు. వాడి పొట్టలో క్యాన్సర్ ఉంటే మాకు ఆనందం ఏంది? వాడు పోతాడు, కనుక్కున్నాం కదా మేమని. వాడు ఎప్పుడు పోతాడో తెలియదు. మళ్ళీ 10 మందికి చెప్తాం, మీరు కూడా చూడరా అని. వీళ్ళు మళ్ళీ పండబెట్టి నొక్కుతారు. ఎవడు మందులు రాయం, పెద్ద డాక్టర్ వస్తాడు అంటాం. పెద్ద డాక్టర్ వస్తాడు మాకు ఈ కేసు నేర్పించడానికి. వాడు అట్లే పడుకొని చూస్తూ ఉంటాడు. ఇట్లా వీడు 1 గంట సేపు క్లాస్ చెప్తాడు. వాళ్ళందరూ మాకు చదువు నేర్పించారు. మాకే కాదు, పూర్వకాలంలో డాక్టర్లకు చదువు నేర్పించింది రోగులే. రాజులకు రాజవైద్యులు ఉండేవాళ్ళు. ఈ వైద్యులు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు బాగా వైద్యం చేయాలి కదా అని అడిగినారు. అవి చేయాలని నేను విష్ణు యొక్క అవతారం కదా, నాకు జైకి ఎవరికి చేస్తారు మీరు అన్నాడు. మాకు బాగా వచ్చి ఉండాలి కదా అన్నారు. నేర్చుకోండి అన్నాడు రాజు. మరి రోగాలు ఎక్కువగా కింద కులాల వాళ్ళకి వస్తున్నాయి, అస్పృశ్యులకి. అసలు వాళ్ళు నీడే పడకూడదు అన్నావు కదా నువ్వు చట్టం చేసి. మరి వాళ్ళని తాకకుండా, వాళ్ళతో మాట్లాడకుండా మాకు రోగాల గురించి ఎట్ట తెలిస్తే అన్నారు. అప్పుడు రాజులు ఏం తీర్మానం చేస్తారంటే వైద్యులకి కులం లేదు, మతం లేదన్నారు. అప్పుడు సాధించుకుంది మా వృత్తి కులరహితమైన సమాజాన్ని. ఇప్పటికి కూడా రోగాలకు కులం ఉందా? ఆపరేషన్లకు కులం ఉందా? ముస్లింలకు అపెండిసైడ్స్ ఇక్కడ వచ్చి, క్రిస్టియన్లకు ఇక్కడ వచ్చి, హిందువులకి ఏడు వస్తే మా సాబుకి వస్తుంది. అందరికీ ఏడే వస్తుంది. లేదు, కులం లేదు, మతం లేదు, రోగాలకు లేదు, ఆరోగ్యానికి లేదు. అట్లా వైద్యం మాకు ఆ రోగులందరూ నేర్పించినారు. ఇక ఫైనల్గా అనాథలు ఎవరైనా, బంధువులు లేని వాళ్ళు మరణిస్తే, బంధువులు ఉన్నోళ్ళు మరణిస్తే వేరు, తీసుకెళ్ళి కాల్ చేస్తాం, బూడి చేస్తాం. కాల్ చేస్తే గాలిలో గెలుస్తారు, బూడి చేస్తే మట్టిలో గెలుస్తారు. ఏ 2 కళ్ళు ఇవ్వచ్చు, ఇయ్యరు. గుండె ఇవ్వచ్చు, లివర్ ఇద్దరికి ఇవ్వచ్చు, మూత్రపిండాలు ఇద్దరికి ఇవ్వచ్చు, ఊపిరితిత్తులకి ఇద్దరికి ఇవ్వచ్చు. ఇవ్వగలిగే సందర్భంలో ఇవ్వచ్చు కదా. ఏమి ఇయ్యం. ఎందుకని? మన వాడు స్వర్గానికి పోయేటప్పుడు కళ్ళు లేకుండా పోతే ఎట్లా? అది మన భయం. అట్లా ఉంటుంది మన యాటిట్యూడ్. కానీ అనాథలు మరణిస్తే ఎవడు రారోళ్ళ కోసం 4 రోజులు మార్చురీలో ఉంచి తీసుకెళ్ళి శరీర నిర్మాణ శాస్త్రానికి ఇస్తారు. పెద్ద తొట్టి, ఆ తొట్టిలో ఫార్ములిన్ ద్రవం, 40 మందిని పడుకోబెడతారు. గుర్రం జాషువా చెప్పినట్టు శ్మశానంలో అందరూ ఏకమవుతారు అన్నట్టే ఈ తొట్టులో అందరూ ఏకమవుతారు. పిల్లలు, పెద్దలు, ఆడలు, మగవాళ్ళు మొత్తం పడుకుంటారు అక్కడ. వాళ్ళు లేచిపోతారేమోనని తుమ్మ ముద్దులు పెడతాం. మళ్ళా 40 మంది పడుకుంటారు అక్కడ. చేసుకొచ్చి స్టీల్ బల్ల మీద బండ పెడతాం. బతికినప్పుడు బోబెట్ల వాళ్ళకి అన్నం పెట్టలా. ఇప్పుడు మాత్రం స్టీల్ బల్ల సంస్కారం. తలకాకు ఒక 10 మంది, పట్టుకో 10 మంది, కాలికి 5గురు, ఆ కాలికి 5గురు, చేతికి 5 మొత్తం 50 మంది చుట్టూ తెల్లకోట్లు వేసుకొని ఒకడు కోస్తూ ఉంటే ముద్దుకెత్తేది తెగనే తెగదు. ఇంకొకటి చదువుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ సెల్ ఫోన్ చాటింగ్ చేస్తూ ఉంటే, చోకులు వేస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే, అది వాళ్ళు నేర్పిస్తారు చదువు. నేను నా బాడీని ఇచ్చిన మా మెడికల్ కాలేజ్కి, ఇప్పుడు కాదు, చచ్చిపోయినాక. నన్ను కూడా తొట్టులో బండ పెడతారు, తీసుకెళ్ళి స్టీల్ బాల్ మీద పడుకోబెడతారు. ఫైనల్గా ఈ పొట్ట కోసేటోడు ఒకడు ఉన్నాడు చూడడు, వాడు ముద్దుకెత్తితో కోస్తున్నాడు. కోసేది కాకుండా మళ్ళీ కామెంటు, ఏంద్రీ నా కొడుకు పొట్టెంతలా ఉందని. నేను లేచి కూర్చున్నా, ఏంద్రీ నువ్వు మాట్లాడేది, నా పొట్ట మీద కామెంట్ చేస్తా, కొడుక నీకు చదువు నేర్పిస్తా ఉంటే తిట్టినా అని అనిపించినప్పుడు సావు అంటే నీకు భయం లేకుండా పోతుంది. రంపా కృష్ణకిషోర్ పండుకొని ఉన్నాడు ఇప్పుడు పిన్నమనే సిద్ధార్థలో మార్చిరీలో.
6 నెలలు అయింది. ఇంకా 6 నెలల దాకా బతికే ఉంటాడు అక్కడ. చనిపోయినా కూడా ఉపయోగపడగలిగే అద్భుతమైన కార్యక్రమం శరీరదానం. ఇదంతా అప్పు తీర్చుకోవడంలో భాగం. నా తల్లిదండ్రుల అప్పు, నా గురువుల అప్పు, నా ప్రకృతి యొక్క రుణం తీర్చుకోవడంలో భాగం మన శరీరాలను అప్పచెప్పటం అని మేము నమ్ముతున్నాం. అందుకని మేము జనం కోసం పనిచేయాలంటున్నాం. మీరందరూ కూడా అందుకే పని చేయడానికి కోరుతున్నాం. జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ నిర్వహించిన వెబినార్లో ఈరోజు బ్రహ్మారెడ్డి గారు మాట్లాడిన శాస్త్రీయ దృక్పథాన్ని ఏ విధంగా మనకి వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ అలాగే ఈ శాస్త్రీయ పద్ధతుల్ని మనం వృత్తిలో కానీ సమాజంలో కానీ అలాగే ఉద్యమంలో కానీ ఎలా ఉపయోగించాలి, మనం జన విజ్ఞాన వేదికలో ఎందుకు పనిచేయాలి అనేది చెప్పారు.